హాయ్ ఫ్రెండ్స్, రాజకీయం సమాజంలో ఒక భాగం. కానీ సమాజానికి సేవ చేయాలంటే రాజకీయంలో ఒక భాగం అయితేనే సేవ చేయగలం అన్న తలంపుతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి తిరునగరి జోష్న గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆమెతో మరిన్ని విషయాలు చర్చిద్దాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. రాజకీయ ప్రవేశం అసలు ఎలా జరిగింది మీది? రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది అంటే, బేసికల్గా నేను వచ్చినటువంటి కుటుంబ నేపథ్యం అంతా కూడా చదువుకుని, మా నాన్న ఒక లెక్చరరు, మా తాతగారు ఒక టీచరు, మా మదర్ కూడా షీ వాజ్ టీచర్. అండ్ అట్లా జరుగుతున్నటువంటి నేపథ్యంలో నేను కూడా చదువుకున్న తర్వాత ఎంబీఏ నాది కంప్లీట్ అయిన తర్వాత ఐ వెంట్ ఇన్ టు ద కార్పొరేట్ వరల్డ్. ఇన్ఫ్యాక్ట్ డెలాయిట్లో, అర్నెస్ట్ అండ్ యంగ్లో కపుల్ ఆఫ్ ఇయర్స్ చేసిన తర్వాత ఎక్కడో ఏదో మిస్సింగ్, సంథింగ్ ఎక్కడో ఏదో మిస్సింగ్. సో దెన్ నేను ఐ షిఫ్టెడ్ టు టీచింగ్ ఫీల్డ్. టీచింగ్ ఫీల్డ్లోకి రావడానికన్నా ముందరే కార్పొరేట్ ఫీల్డ్లో ఉన్నప్పుడే ఈ చిన్నగా స్వచ్ఛంద సేవా సంస్థల్లో పనిచేయడం, అటు సైడ్ వెళ్ళడం, అది కొంచెం ఆ ఇన్క్లినేషన్ ఉండింది నాకు. దాంతోపాటుగా ఎప్పుడైతే టీచింగ్ ఫీల్డ్లోకి వచ్చానో ఐ గాట్ అ లిటిల్ బిట్ ఆఫ్ మోర్ టైమ్ ఫర్ మై సెల్ఫ్. అంటే కొంచెం సమయం అనేటువంటిది కొంచెం ఎక్కువగానే దొరికింది. సో డెఫినెట్గా ఆ టైంలో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకున్నాను నేను, సంస్కార అని చెప్పి. దాని ట్యాగ్ లైన్ కూడా ట్రాన్స్ఫార్మింగ్ లైవ్స్ అని పెట్టుకున్నాను. సో దాని నుంచి ఐ థింక్ నా రాజకీయ ప్రవేశానికి అక్కడే అరంగేట్రం జరిగిందేమో అనుకుంటాను నేను. ఎందుకంటే ఎప్పుడైతే సమాజ సేవలో మనం ఇన్వాల్వ్ అయ్యామో, మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, సమాజానికి రాజకీయాలు అనేటువంటివి ఎంత ఆవశ్యకత అనేటువంటిది మీరు చెప్పారు ఆల్రెడీ. సో అది ఆ నెసెసిటీ, ఆ ఇంపార్టెన్స్ అనేటువంటిది డే బై డే అర్థం అవడం మొదలుపెట్టింది. సో మీరు మీ స్వచ్ఛంద సంస్థ ఎస్టాబ్లిష్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? అఫీషియల్గా దాన్ని నేను రిజిస్టర్ చేసింది 2012లో రిజిస్టర్ చేశానండి. కానీ అంతకు ముందర ఆల్మోస్ట్ ఐ థింక్ మోర్ దెన్ 10-12 ఇయర్స్ నుంచి నడుస్తుంది అది. అంటే 2009 or 10 ఐ థింక్ ఎక్స్క్లూజివ్గా పుష్కర కాలం నుంచే మీరు సమాజంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వివిధ రకాలుగా. అంటే బికాజ్ నా అదృష్టం ఏంటంటే మై హస్బెండ్ ఇస్ అ డాక్టర్, మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు. సో అంటే ఆ కనెక్ట్ ఎక్కువగా ఉంటుంది పీపుల్తో. మెడికల్ ఫీల్డ్లో తనున్నారు, ఫాదర్ ఆల్రెడీ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. అండ్ డెఫినెట్గా ఆ కనెక్ట్ అనేటువంటిది పీపుల్తో మాకు ఆల్రెడీ ఉంది. సో ఆయన మెడికల్ వైజ్ డాక్టర్, తర్వాత మీరు పిహెచ్డి వైజ్ డాక్టరేట్. నైస్, చెప్పండి. సో అది జరుగుతున్నటువంటి క్రమంలో ఎప్పుడైతే టీచింగ్ ఫీల్డ్లో ఉంటూ మేము ఈ ఆర్గనైజేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి తరుణంలో ఐ సమ్హౌ ఫెల్ట్ అండి, ఆ పవర్ అనేటువంటిది లేకపోతే, అంటే ఆ డెసిషన్ మేకింగ్ పవర్లో మనం ఉండాలి. పవర్ అంటే ఏదో ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు, ఆ సీట్లు కాదు, కుర్చీలు కాదు నేను మాట్లాడేది. పాలసీ డెసిషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ డెసిషన్ మేకింగ్ కెపాసిటీలో మనం ఉండగలగాలి. మనం అంటే ఎవరైతే సరే ఒక ఇంపాక్ట్ అనేటువంటిది ప్రజల్లో అంటే సమాజంలో చూడాలి అనుకుంటున్నారు చూసారా, అలాంటి వాళ్ళు ఎందుకు అక్కడ లేరు? ఉన్న చాలా కొద్ది నెంబర్లో ఉన్నారు అలాంటి వాళ్ళు. మీరు తీస్తే కనుక, ఇక్కడ నేను ఎవరినో డిమీన్ చేయడం కాదు, కానీ అసలు ఏమాత్రం కూడా అవగాహన లేని వాళ్ళు, చట్టాల మీద అవగాహన లేని వాళ్ళు హోమ్ మినిస్టర్లుగా కూర్చుంటారు. టు బి వెరీ వెరీ ఆనెస్ట్, అసలు యూనో విద్యా వ్యవస్థ మీద అవగాహన లేని వాళ్ళు అక్కడ విద్యామంత్రులుగా కూర్చుంటారు. మంత్రులనే నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే దే ఆర్ ద పీపుల్ హూ మేక్ ది పాలసీ డెసిషన్స్. మీరు నేను ఇక్కడ కూర్చొని 100 మాటలు మాట్లాడినా రేపు అది వాళ్ళ రోజున జ్యోత్స్గా నేను మాట్లాడచ్చు, టీడీపీ నాయకురాలుగా నేను మాట్లాడచ్చు, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు చెప్తుండొచ్చు. కానీ మనకంటూ ఆ పాలసీ డెసిషన్ మేకింగ్లో మన ఇన్వాల్వ్మెంట్ ఎంత మేరకు ఉంటుంది అనేటువంటి దాని మీద ఒక లిమిట్ ఉంది. దాన్ని మనం క్రాస్ చెయ్యకపోతే పీపుల్ విల్ సఫర్. సో డెఫినెట్గా రాజకీయాలు అనేటువంటివి ప్రజలకి సేవ చేయడానికి, ప్రజలకి మంచి చేయడానికి, సేవ అని కూడా నేను అన్నదాన్ని, మంచి చేయడానికి బాధ్యతాయుతంగా ప్రవర్తించే వాళ్ళకి రాజకీయాలు ఒక రంగం కావాలి. అది నా బిలీఫ్ సిస్టమ్. అందుకే నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా నేనేదో యూనో ఒక ప్రొఫెషన్లోకి వచ్చానో లేకపోతే ఇంకోటో అనుకోను. డే బై డే ప్రతిరోజు ఒక యాడెడ్ రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత నా మీద వచ్చేసింది రాజకీయాల్లోకి రాగానే. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ అండి, చాలా సీక్రెట్ ప్రొఫెషన్ అంటాను నేను. ప్రతి వాళ్ళు రాజకీయాల్లో బురద ఉంది, ఆ బురదని మనం తీసేయాలి అని చాలా పెద్ద మాటలు మాట్లాడతారు. నేను కూడా మాట్లాడతా ఆ మాటలు ఒక్కొక్కసారి. కానీ నిజంగా ఇక్కడలోకి మనం వచ్చిన తర్వాత, ఇందులో మనం చూస్తున్న తర్వాత, దిస్ ఇస్ సచ్ అ సీక్రెట్ ప్రొఫెషన్. ఒక డాక్టర్ని మనం ఎలా అయితే గౌరవం ఇస్తామో, ఒక జర్నలిస్ట్కి ఎలా అయితే గౌరవం ఇస్తామో, అలాంటి ఒక టీచర్కి ఎలా అయితే గౌరవం ఇస్తామో, అలానే ఒక రాజకీయవేత్తకు కూడా మనం అంతటి గౌరవం ఇవ్వాల్సినటువంటి ఒక బ్యూటిఫుల్ అండ్ సీక్రెట్ ప్రొఫెషన్. సో ఆ వేళ మీరు రావటం జరిగింది. ఎన్ని ఇయర్స్ అవుతుంది వచ్చి?
ఫుల్ టైం పాలిటిక్స్ అంటే ఎక్స్క్లూజివ్గా ఫుల్ టైం పాలిటిక్స్ అంటే మాత్రం 2016 నుంచి. 2016 అప్పుడు నేను ఇండిపెండెంట్ కార్పొరేటర్గా మా దగ్గర కంటెస్ట్ చేయడం జరిగింది. ఏ ఏరియా? నింబోలి అడ్డ, కాచిగూడ బేసికల్గా. సో అక్కడ దట్ వాజ్ మై ఫస్ట్ స్టెప్ ఇన్ టు పాలిటిక్స్ అంటాను నేను. అంటే ఆఫ్టర్ మై ఎన్జిఓ దట్ వాజ్ మై ఫస్ట్ స్టెప్ ఇన్ టు పాలిటిక్స్. సో మీరు క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇండిపెండెంట్గా వెళ్తున్నారు, ఎలా అనిపించింది ప్రజల నుంచి స్పందన అసలు మీకు? ఆనెస్ట్గా అండి, అప్పుడు నేను అసలు ఎందుకు కంటెస్ట్ చేశాను అనే దానికి కూడా ఒక కారణం ఉంది సార్. నేను అప్పుడు కంటెస్ట్ చేసినప్పుడు స్థానిక సంస్థలు ఎప్పుడూ కూడా అంటే వెన్ యూ టాక్ అబౌట్ ఎక్కడైనా సరే అవి పీపుల్కి రిలేటెడ్గా, అక్కడ ఉన్న వాళ్ళ సమస్యలకి రిలేటెడ్గా ఉన్న వాళ్ళైతేనే దాన్ని అర్థం చేసుకోగలరు, దాంట్లో ఎక్సెల్ కాగలరు, వాళ్ళ సమస్యలను తీర్చగలరు. నేనేం చూశానంటే వచ్చినటువంటి అక్కడ ఆలోచన చేసే వాళ్ళు ఎవరూ కూడాను అసలు ఆ దిశలో వాళ్ళ ఆలోచన లేదు. అక్కడ వాళ్ళు ఒకటే మాట మాట్లాడుతున్నారు, నేను ఈ పార్టీకి చెందినటువంటి వాళ్ళని కాబట్టి మాకు ఓటేయండి అనే మాట మాట్లాడుతున్నారు, లేదా ఇంకో అట్లాంటి పార్టీ రిలేటెడ్గా వస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా ఈ కాలనీలో, ఈ బస్తీలో ఈ ప్రాబ్లం ఉన్నది, ఈ ప్రాబ్లంని మనం సార్ట్అవుట్ చేసుకోవాలి అని అంటే దాని మీద అవగాహన నాకుంది, నేను చేయగలను, నేను మాట్లాడగలను, నేను మీ వాయిస్గా నేను బయటకు వెళ్ళగలను అనేటువంటి మాట మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. సో దట్ వాజ్ ద రీజన్ ఫర్ మీ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ దెన్. అండ్ ఆల్సో ఒక పెద్ద ఆయన, ఐ థింక్ ఎప్పుడు ఆయనకి ఐ షుడ్ బి గ్రేట్ఫుల్ అండి. ఒక పార్టీకి చెందినటువంటి పెద్ద ఆయన అని మనం అనాలి కాబట్టి అనాలి. కానీ ఆయన ఒక మాట అన్నాడు, టీచర్గిరి చేసుకునేటువంటి దాన్ని టీచర్గిరి చేసుకో, డాక్టర్గిరి చేసుకునే ఆయన డాక్టర్గిరి చేసుకోమని చెప్పు, ఇందులో దిగకు, నువ్వు చేయలేవు దీన్ని, నువ్వు పైకి రాలేవు, దీంట్లో మమ్మల్ని తట్టుకోలేవు అని ఒక మాట ఒకనొక రోజున ఒక పెద్ద మనిషి అన్నాడు. అప్పుడు మీరు ఇండిపెండెంట్ వేలోనే ఉన్నారా, ఏదైనా పార్టీలో ఉన్నారా? అసలు నాకు ఆలోచన కూడా లేదు. నేను ఏమైందంటే మనకు స్వచ్ఛంద సేవా సంస్థ ఉంది కాబట్టి ఇప్పుడు యూ హ్యావ్ అ ప్రాబ్లమ్, యూ కమ్ టు మీ. అక్కడ లోకల్లో మహిళలకు కొంతమందికి ఏదో ఇబ్బందులు ఉంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి అడ్రస్ చేసి ఇట్లా చేయండి అని చెప్పిన. మర్నాడు పొద్దున్నే ఆ పెద్ద మనిషి మా ఇంట్లో కూర్చున్నాడు, మా డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఒకటే మాట మాట్లాడుతున్నాడు, చెల్లమ్మ మీరు డాక్టర్ గిరీలు చేసుకునేటోళ్ళు డాక్టర్ గిరీలు చేసుకోండి, టీచర్ గిరీలు చేసుకునేదాన్ని టీచర్ గిరీలు చేసుకో, గిదింట్లో నువ్వు చేతి పెట్టకు వేలు పెట్టకు అన్నాడు. ఇదే లాంగ్వేజ్, ఇదే మాట ఆయన అన్నది. అంటే నిజంగానే ఆయన ఒక రాజకీయ పార్టీలో పెద్ద అయినా, లేదు అంటే లోకల్గా ఉన్న రాజకీయ పార్టీకి చెందినటువంటి ఆయన, అక్కడ కంటెస్టెంట్గా ఉన్నటువంటి వ్యక్తి, వాట్ ఎవర్. సో నేను అనుకున్నాను ఏంటంటే చదువుకున్న వాళ్ళుగా మనం కూడా ఎందుకు ఫూల్స్ అవుతున్నాం, మనం దిగితేనే కదా లోతెంత తెలిసేది, మనం దిగితేనే కదా అసలు అక్కడ ఏం జరుగుతున్నది తెలిసేది ఫస్ట్ థింగ్ అని చెప్పి నేను వెళ్ళినప్పుడు, నేను ప్రజల్లోకి ఎప్పుడైతే వెళ్ళాను ఒక క్యాంపెయినింగ్కి మేము వెళ్ళినప్పుడు నిజంగా కూడా దేర్ వాజ్ అన్ ఇంపాక్ట్ అండి. పీపుల్ వర్ లుకింగ్ ఫర్ చేంజ్ ఆ టైంలో. కానీ వాళ్ళకి అర్థం కాలేదు అది ఎట్లా వస్తుంది, ఏమొస్తుంది అనేటువంటిది అర్థం కాలేదు వాళ్ళకి. మనం క్లియర్ కట్గా చెప్పగలిగామా లేదా అనేటువంటిది నాకు ఇప్పటికీ ఒక సందేహం నాలో ఏముంటుంది అని అంటే, ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మనం వాళ్ళకి ఏం చేయగలుగుతాం, ఏం చేయలేము, ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, అప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు, అవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగినామా లేదా అనేటువంటిది వి డిడ్ అన్ అటెంప్ట్, వి మేడ్ అన్ అటెంప్ట్. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లిమిటెడ్ రిసోర్సెస్, ఎందుకంటే వీ కమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ లిమిటెడ్ రిసోర్సెస్లో మనం చేయగలిగినాం. కాకపోతే ఒకటి ఏమైపోయిందంటే, ఎలక్షన్లు అంటే, క్యాంపెయినింగ్ అంటే ఒక 100 మంది ఉండాలి, ముందర డౌళ్ళు ఉండాలి, డప్పులు ఉండాలి, డబ్బులు ఉండాలి, అది అంటే ఈ సార్ట్ ఆఫ్ థింకింగ్ ప్రజల్లో కూడా వచ్చేసింది. దాన్ని ఎట్లా చేంజ్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా నేను అప్పుడు చేసి డెఫినెట్ వినూత్న రీతిలో నా అప్పుడు మాకు వచ్చినటువంటి గుర్తు కూడా స్లేట్ ఉండే, సూపర్ పలక. సో అట్లా డిఫరెంట్ వినూత్న రీతుల్లో మేము క్యాంపెయిన్ చేసాం, అంటే ఇంపాక్ట్ క్రియేట్ చేయగలం. అంతా సరస్వతి పుత్రులోనని చెప్పేసి సరస్వతి దేవి పలకిచ్చినట్టున్నారు, గాడ్స్ గిఫ్ట్ వాట్ ఎవర్. కాకపోతే ఒకటండి, అది నాకు ఒక పెద్ద ఒక హ్యూజ్ లెసన్ అనమాట. డెఫినెట్గా ఒక బ్రాండ్ కావాలి, బ్రాండ్ ఇన్ ద సెన్స్ ఒక పార్టీ తోటి మనం అసోసియేట్ అవ్వాలి, బట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఎస్టీమ్, నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ అవర్ ప్రిన్సిపల్స్. మన సిద్ధాంతాలకు విరుద్ధంగా ఎక్కడ ఉండకూడదు, మన సిద్ధాంతాలకు అనుగుణంగా అనువైనటువంటి ఒక ప్లాట్ఫామ్ని ఎంచుకుంటే రాజకీయాల్లో మనం రాణించగలగడం కొంచెం సింపుల్ అవుతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ నాకు ఆ రోజున అర్థమైన తర్వాత కొంచెం డౌన్ ద లేన్ మేము ఉద్యమంలో ఉన్నోళ్ళం కాబట్టి ఉద్యమ పార్టీగా ఆ రోజున ఒక స్టెప్ ఒక ఉద్యమకారుడు తీసుకున్నప్పుడు ఆయనతో పాటు మేము ముందరికి వెళ్ళాం. సో అంటే ఉద్యమకారులు అంటున్నారంటే తెలంగాణ ఉద్యమంలో అప్పుడు బాగా
చేశారా మీరు కూడా? నేను పుట్టింది పెరిగింది నా లైఫ్ అంతా నడిచింది వరంగల్లో, ఉద్యమగడ్డ అది. అండ్ మేము అంటే కాకతీయ యూనివర్సిటీ సాక్షిగా మేము పాల్గొన్నటువంటి ఉద్యమాలు మాకు తెలుసు. కాకపోతే ఒకటి ఏంటంటే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో నేను లెక్చరర్గా కూడా పనిచేస్తున్నా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి సమయంలో కూడా మేము చాలా క్లియర్గా ఒకటే మాట చెప్పేవాళ్ళం. భావజాల వ్యాప్తి ఏదైతే ఉందో ఉద్యమానికి సంబంధించి, వి వర్ ఎ టీమ్ హూ ఆర్ వర్కింగ్ ఆన్ దట్. ఉద్యమం జరిగినప్పుడు బయటకు వచ్చి ఫోటోల్లో నిలబడింది కొందరు, దాని వెనక స్ట్రాటజిస్టులు కొంతమంది ఉండే, మెంటర్స్ కొంతమంది, వాట్ ఎవర్ మీరు దాన్ని మెంటర్ అనండి, స్ట్రాటజిస్ట్ అనండి, వెనకొండి నడిపినటువంటి వాళ్ళు అనండి, చాలామంది మాలాంటి వాళ్ళం ఆ పని చేసినాం. అండ్ టుడే వీఆర్ హ్యాపీ. ఎందుకు హ్యాపీ అని అంటామంటే, దేని గురించి అయితే మేము పోరాటం చేసినామో ఆ స్టేట్ని సాధించుకున్నాం, కానీ అది భౌగోళికంగానే మాత్రమే సాధించుకున్నాము. బట్ అట్లీస్ట్ భౌగోళికంగానే సాధించుకున్నాం అనేటువంటి ఒక చిన్న తృప్తి మిగిలింది. కానీ ఇంకా ఇవాళ రోజున కూడా జ్యోత్స్న రాజకీయాల్లో కంటిన్యూ అవుతుందన్నా సరే, జ్యోత్స్న ఉద్యమ బాట పడుతుందని అన్నా సరే, దానికి కారణం ఒకటే. ఏ నినాదంతో అయితే, ఏ ఒక ఇంటెన్షన్ తోటైతే తెలంగాణ కావాలి అని మనందరం కొట్లాడినామో, ఇవాళ రోజున ఆ దానికి తూట్లు పొడిచిండ్రు అనేటువంటి బాధ. రైట్. సో దానివల్ల ఇండెప్త్గా వెళ్దాం. దానికన్నా ముందు, మీ ఇంట్లో అంతా చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, సరిగా అక్షరముఖ రానులు విద్యాశాఖ మంత్రులు అవుతున్నారు, రూల్స్ గురించి ఏమీ తెలియని వాళ్ళు వచ్చేటప్పటికి హోంమంత్రులు అయిపోతూ ఉన్నారు అనేసి. మీరు ఇంత బాగా చదువుకున్నప్పుడు ఒక ఐఏఎస్ లేదంటే ఐపీఎస్ కానీ ఐఏఎస్ సమాజంలో మార్పు తేవాలన్న మీరు అసలు ఎందుకు ఆలోచించలేకపోయారు? నేను మీకు ఇందాక అదే పాయింట్ చెప్పాను. పాలసీ డెసిషన్ మేకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి, డెసిషన్ ఇంప్లిమెంటేషన్ కాదు. అంటే ఐఏఎస్లో ఐపీఎస్లో అక్కడ చేయరు అని నేను అనట్లే, కానీ ఇవాళ మన దేశంలో కానివ్వండి, మనం ఎక్కడ ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా సరే, పాలిటిక్స్ అండ్ పవర్ ఇస్ సంథింగ్ దట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. మొత్తం అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. అంటే నేను ఎక్కడ కూడా బ్యూరోక్రాట్స్ని తక్కువగా అనట్లేదు, కానీ ఆ చేంజ్ అనేటువంటిది అక్కడ రావాలి. అదైతే నిజమేలండి. ఎందుకంటే అక్కడ వచ్చినప్పుడు ఆటోమేటికల్గా ఎవ్రీవన్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఈవెన్ పవర్ వైజ్ వచ్చినప్పుడు ఏ చేతులకైతే ఈ రోజున ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఈరోజు ఒక చేతులు బేడీలు వేశా, అతను రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంత్రి అయ్యాడు, నేను అతను సెల్యూట్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ డే. సో పవర్ అంటే అదేనేమో అనిపిస్తుంది. నేను అనేది ఏంటంటే, దట్స్ అ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్ అండి. మనం సిస్టంలో టాప్ లెవెల్ నాచ్ లెవెల్లో ఉన్నప్పుడు, టాప్ నాచ్ లెవెల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఆ డెసిషన్ మేకింగ్లో మనం పాల్పంచుకోగలుగుతాం, పాలసీలు చేయగలుగుతాం. అండ్ డెఫినెట్గా మనం అక్కడ ఉండి ఆ పాలసీలు చేసినప్పుడు ఇంప్లిమెంటేషన్ కూడా మనం బ్రహ్మాండంగా చూసుకోగలుగుతాం. ఎందుకంటే విల్ డెవలప్ దట్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ చట్టం ఉందండి, బ్యూటిఫుల్ చట్టం. అందులో కొన్ని కొద్ది గొప్ప చిన్న చిన్న లొసుగులు ఉన్నా సరే ఒక చట్టాన్ని ప్రిపేర్ చేశారు. కానీ ఇవాళ రోజున ఆ చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని పట్టుకొని కింద ఉన్నటువంటి ఇంప్లిమెంటేషన్ లెవెల్లో చేయాల్సినటువంటి వాళ్ళు చెయ్యట్లేదు. ఎందుకు? వీళ్ళకు అందులో ఉన్నటువంటి పాజిటివిటీస్ అర్థం కావు వీళ్ళకి. దే లుక్ ఫర్ నెగటివిటీస్ దేర్. ఆ పాజిటివిటీస్ అర్థం చేసేటువంటి వ్యక్తులు పైన లేరు. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్. ఇప్పుడు ఆ పాజిటివిటీస్ అక్కడ పైనుంచి కింద వరకు డ్రాప్ డౌన్ అవ్వాలి. పాజిటివిటీస్, ఆ పాజిటివ్ డ్రాప్ డౌన్ అనేది కింద వరకు లేదు, నెగటివ్ మాత్రమే డ్రాప్ డౌన్ అవుతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా ప్రజల మీద ప్రేమ ఉన్నవాళ్ళు, సమాజం మీద ప్రేమ ఉన్నవాళ్ళు, నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు, పదవి వ్యామోహం లేని వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి. సో దేశం వ్యాప్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు 100 మంది పాలకులు ఉన్నారనుకుందాం. వారు ఇప్పుడు మీరు చెప్పిన నిస్వార్థపరుడు ఎంతమంది ఉంటారు? దేశం తీసుకుని వేల మంది ఉంటారు, బట్ నేను 100%గానే చెప్తున్నాను. ప్రాబబ్లీ వి నెవర్ నో. అంటే ఇవాళ రోజున దేశం కానీ రాష్ట్రం కానీ ఉమ్మడి రాష్ట్రం కానీ ఇవాళ ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనం చూసినా సరే తెలంగాణలో స్వార్థపరుడు అక్కడ కూర్చొని రాజ్యం వెళ్తున్నాడు కాబట్టి 6.5 ఏళ్లలో మనం వీ హెవ్ బీన్ ఫేసింగ్ ఎ లాట్. లేకపోతే నిజంగా కూడా థింగ్స్ హెవ్ బీన్ ఇన్ అ డిఫరెంట్ అరీనాలో ఉండేవి. ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో కనుక మీరు నన్ను ఈ ప్రశ్న అడిగితే ప్రాబబ్లీ వీఆర్ థింకింగ్ అబౌట్ 30 to 40%. 30 to 40 అంటే ఆల్మోస్ట్ 35 అంటే పాస్ పర్సెంటేజ్ అన్నట్టే. ఐ గివ్ దట్. లేకపోతే మనం ఈ లెవెల్లో కూడా కూర్చొని మనం ఉండగలిగే వాళ్ళం కాదు. అబ్సల్యూట్లీ ట్రూ. అంటే మనం ఏదో విమర్శించాలని అనేయడం కాకుండా వీ హ్యావ్ టు స్పీక్ ఫ్యాక్ట్స్. బ్రహ్మాండమైన రాజకీయ నాయకుల్ని చూసాం, నిజాయితీ పరులు అన్నటువంటి రాజకీయ నాయకుల్ని చూస్తున్నాం కూడా కొంతమందిని. ఇంకా మనం ఏం దాంట్లో నీళ్ళు నవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే
వ్యవస్థలో మార్పు రావాలంటాను నేను. ఒక్క రాజకీయ నాయకుడు ఏం చేయలేడు అంటాను నేను అనేది అదే. ఆయన చుట్టూతా ఇప్పుడు జ్యోత్స్న ఒక్కతి రేపు పొద్దున ఏమీ చేయలేదండి. జ్యోత్స్న చుట్టూతా ఆ సిస్టమ్ని మనం క్రియేట్ చేసుకోగలిగితే దెన్ ప్రాబబ్లీ వీ కెన్ బ్రింగ్ అవుట్ అ చేంజ్. ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాసెస్, కంబర్సమ్ ప్రాసెస్, చాలా లెందీ ప్రాసెస్. బట్ ఏదో రోజు పాసిబుల్ అయితే అవుతుంది. Definitely. సో మీరు రాజకీయాల్లోకి అన్నప్పుడు ఒక పార్టీతో మొదలైంది మీ ప్రస్థానం అన్నప్పుడు అది ఏ పార్టీ? తెలంగాణ జనసమితి అనేటువంటి పార్టీలో ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా కేసీఆర్ గారు పాలన చేస్తున్నప్పుడు 5 ఏళ్ళు ఆల్మోస్ట్ 4 years తర్వాత ఈయన ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన చేస్తున్నాడు, నియంతృత్వ ధోరణిలో వెళ్తున్నాడు, నిరంకుశత్వ ధోరణిలో వెళ్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యమకారులందరూ కూడా మళ్ళీ ఒక తాటి మీదకి వచ్చి వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ది పబ్లిక్ అండ్ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు పవర్ టు దేని గురించి అయితే మనం పోరాటం చేసినామో దాన్ని మనం సాధించుకోవాలంటే ఇవాళ రోజున ఖచ్చితంగా ప్రభుత్వంలో మనం ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక పార్టీ స్టార్ట్ చేద్దాం అనేటువంటి ఆలోచన ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆ రోజున చేశారు. అందులో మాలాంటి వాళ్ళని చాలామంది మీరు యూ నేమ్ దమ్, మీకు కూడా తెలుసుండొచ్చు, చాలామంది అందులో ఒక పార్ట్గా చేరి ప్రయత్నించినాం. నాకు తెలిసి ఆ టీంలో అంతా కూడా బాగా చదువుకున్న వాళ్ళు, ఉద్యమకారులు అంతా వాళ్ళే. కాకపోతే ఉద్యమ ఆకాంక్షల కన్నా కూడా అక్కడ మళ్ళీ స్వార్థ ప్రయోజనాలు, జనాల్ని మోసం చేయడం అనేటువంటిది ఒక కాన్సెప్ట్ వచ్చేసింది అక్కడ. అంటే ఎందుకు అలా వచ్చింది? రాజకీయం చొరబడాల రకంగా వచ్చింది అంటారా? లేదు అంటే సబ్బండ వర్గాలు కొట్లాడి తెచ్చినటువంటి ఈ తెలంగాణలో ఈరోజు పదవులు వస్తే తప్ప మనం ముందుకెళ్ళడం స్వార్థం వచ్చిందా? ట్రూగా మాట్లాడితే రాజకీయం అని కాకుండా స్వార్థం, అక్కడ స్వార్థ ప్రయోజనాలు, అక్కడ ఉన్నటువంటి కొందరు నాయకుల స్వార్థం, నేను అందరినీ అని కూడా అననండి, కొందరు నాయకుల స్వార్థాని కోసం మొత్తం పార్టీని బలిపెట్టారు. అక్కడ బలిపెట్టినప్పుడు ఎవరైతే మాలాంటి వాళ్ళని ఎవరైతే ఉన్నామో వి ఫెల్ట్ వెరీ బిట్రేడ్, మోసపడ్డట్టుగా ఏమంటారంటే ఆ సెన్స్లోకి వచ్చేసిన తర్వాత మేము మోసపోతూ ప్రజల్ని మోసపుంచలేం. అది నేనైతే ఎస్పెషల్లీ నేనైతే అది చేయలేను, ఖచ్చితంగా చేయలేను. నేను ఇవాళ రోజున ఇక్కడ కూర్చొని నిజంగా కూడా నా పార్టీ కూడా ఏదైనా తప్పు చేస్తే నా పార్టీ తప్పు చేస్తుందని చాలా నిజాయితీతో ఒప్పుకుంటాను నేను. ఎందుకు అనంటే నేను నాలో ఉన్నటువంటిది అదే. నేను ఐ కెనాట్ బిట్రే మై సెల్ఫ్ నార్ కెన్ ఐ బిట్రే ది పీపుల్ అరౌండ్ మీ, సమాజాన్ని నేను ఖచ్చితంగా మోసం చేయలేను నేను. సో జోష్ నగర్ అన్నప్పుడు కూడా మీ చాలా విశ్లేషణలు చూస్తున్నప్పుడు కూడా ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అందరూ కూడా విమర్శించేవాళ్ళు, ఉన్నదాన్ని కూడా ఒప్పుకుంటూ ఉండేవాళ్ళు. దీనికి ఎవరు అతిథులు కాదు. సో ఆ టాపిక్లో మనం వెళ్దాం, మీరు కంటిన్యూ చేయండి. సో అలాంటి పరిస్థితుల్లో నాకు అక్కడ నచ్చని దీంట్లో నేను ఐ కేమ్ అవుట్. నేను బయటకు వచ్చినప్పుడు మాత్రం నేను కొంచెం గట్టిగానే నా వాయిస్ వినిపించి బయటకు వచ్చాను. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఆ రాజకీయ పార్టీకి నిస్వార్థంగా పనిచేసేటువంటి ఎంతోమంది కార్యకర్తలు ఉంటారు. నాయకులను పక్కన పెడతాం ఒక క్షణానికి, కార్యకర్తలు చాలామంది ఉంటారు. ఎప్పుడు కూడా నాయకులు కార్యకర్తల్ని మోసం చేయకూడదు. ఎందుకంటే కార్యకర్తల బేస్ మీద పార్టీ నడుస్తుంది. మంచో చెడో ఒక పార్టీ నడిచేది ఎప్పుడు కార్యకర్తల బేస్ మీద నడుస్తుంది. ప్రజల్ని మనం మోసం చేయకూడదు, కార్యకర్తల్ని మోసం చేయకూడదు. దట్ షుడ్ బి ది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ పాలిటిక్స్. ఇఫ్ యు ఆర్ ఇన్ అ పొలిటికల్ పార్టీ అండ్ ఇఫ్ యూ ఇంటెండ్, మీరు కనుక నిజంగా రాజకీయాల్లో రాణించాలి, రాజకీయాల్లో మనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేయాలి అంటే మాత్రం ఎప్పుడు కూడా మనం ప్రజలకి తోడుగా, ప్రజలకు అండగా, ప్రజలతో మమేకమైతూ ఉండాలి. అది ఆ పార్టీ మనకి నచ్చినా నచ్చకపోయినా, అంటే అవతల పార్టీల సంగతి చెప్తున్నాను నేను. ఒకవేళ కనుక ఆ పార్టీలో ఎవరైనా నిజంగా ప్రజలకు తోడుగా చేస్తున్నారంటే వాళ్ళని కూడా మనం ఒక్కొక్కసారి ప్రశంసించాల్సినటువంటి అవసరమే ఉంటుంది తప్పించి వి షుడ్ నాట్ గో బిహైండ్ ఆన్ దట్. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో నాకెందుకో అక్కడ నచ్చలేదు. ఎవరైతే అక్కడ ప్రజల్ని మోసం చేస్తున్నారో, పార్టీని మోసం చేస్తున్నారో, కార్యకర్తల్ని మోసం చేస్తున్నారో వాళ్ళందరి గురించి కొంచెం గట్టిగానే, అసలు యూజువల్గా అంత గట్టిగానే మాట్లాడు కానీ గట్టిగానే మాట్లాడి నేను బయటికి రావాలి. టీజేఎస్లో మీరు జాయిన్ అవ్వడానికి ముందే ఒక విశ్లేషకురాలాగా పలు టీవీ డిబేట్స్లో అట్లా పాల్గొనే వల్ల? ఎస్, మోర్ ఆర్ లెస్గా. కాకపోతే అప్పుడు ఆ రోజున నేను ఐ వాజ్ మోర్, నాకంటూ ఒక ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి సంస్కార నుంచి నేను ఎప్పుడు కూడా సమాజానికి రిలేటెడ్గా అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు కూడా విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేదండి. ఎందుకంటే యాజ్ ఎ విమెన్ ఐ డెఫినెట్లీ నాకు లీవ్ అయి కూడా దొరికింది అనొచ్చు నేను. అలానే దాంతోపాటుగా ఏ వర్గానికైతే ఎక్కువగా నష్టం జరిగిందో ఆ వర్గానికి నేను ఎప్పుడు కూడా నా వాయిస్ వినిపించడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉండేదాన్ని. సో ఎక్కువ మంది వంట వాళ్ళు కనుక కూర విషయం వెళ్తే కూర పాడైపోద్దంట. అలా ఎక్కువ మంది విద్యావంతులంతా ఒకే చోట ఉండేటప్పటికి
తెలుగు వాళ్ళంతా ఒకే చోట ఉండేటప్పటికి ఆ రకంగా టీజీఎస్ ముందుకు వెళ్ళలేకపోయింది అన్నటువంటి ఒక మాట కూడా చాలామంది బయట అంటూ ఉన్నారు. అది నిజమేనా? అంటే అంతా కూడా మావి కరెక్ట్గా ఉన్నాయి, మావే పెట్టాలి అన్న వేళ ఉండేవాళ్ళండి. ఒకటండి, ఒక రాజకీయ పార్టీలో ఎస్పెషల్లీ రీజనల్ పార్టీస్ గురించి మనం మాట్లాడితే కనుక అధినాయకుడు అనేవాడు చాలా ఇంపార్టెంట్. అధినాయకుడికి ఒక హోల్డ్ ఉండాలి పార్టీ మీద. అలానే అధినాయకుడు చెప్పింది కింద వాళ్ళు రిసీవ్ చేసుకునేట్టుగా మనం చెప్పాలి. నేను ఇంపోజ్ చేయడం అని అనట్లేదు, రిసీవ్ చేసుకుని వాళ్ళు దాన్ని అర్థం చేసుకునేట్టుగా చెప్పగలిగేవాడే ట్రూ అధినాయకుడు అవుతాడు. అది ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే. అది అక్కడ లోపించింది. నేను ప్రొఫెసర్ గారిని నేను ఎప్పుడు ఏమి అనను, ఇప్పుడు కూడా ఏమి అనను, కానీ అది ఎక్కడో దట్ వాజ్ ల్యాకింగ్ దేర్. అంటే 4 గోడల మధ్య బ్లాక్ బోర్డ్ మీద పాఠాలు చెప్పే మాస్టర్లు ఒక పార్టీకి సంబంధించి 4 దిక్కుల మధ్య చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ వేళ వాళ్ళు సక్సెస్ కాలేకపోయారంటారా? నేను ఒప్పుకుందాన్ని. నేను ఇవాళ రోజున ఒక టీచర్ని, 4 గోడల మధ్య పాఠాలు చెప్పిన దాన్ని. అంటే అక్కడ ఉన్నటువంటి అధినాయకుడు అది ఇప్పుడు నేను కూడా అంటే ఒక అనుబంధ సంఘానికి ఇక్కడ అధ్యక్షురాలుగానే పనిచేస్తున్నాను. పార్టీకి కాకపోయినా అనుబంధ సంఘానికి అధ్యక్షురాలుగానే పనిచేస్తున్నాను. వీ షుడ్ బి ఏబుల్ టు కన్వే వాట్ ఈస్ హియర్ టు ది పీపుల్. ఒక ఎన్జిఓగా ఉండి మనం కన్వే చేయడం వేరు ఉంటుంది, ఒక పొలిటికల్ సిస్టంలో ఒక పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేస్తూ కన్వే చేయడం వేరు ఉంటుంది. ఖచ్చితంగా నేను కాదనట్లా. మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే కొంచెం స్వార్థం ఎక్కువైపోయింది అక్కడ ఉన్నటువంటి మనుషుల్లో, అక్కడ ఉన్నటువంటి నాయకుల్లో. అలానే కొంచెం డిఫరెంట్ యాంగిల్లో వాళ్ళు ఆలోచించారు. ఆ ఆలోచన నాకు నచ్చలేదు. చాలా మంది బయటకు వచ్చారు టీజీఎస్. మీరు ఒకనొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోదండరామ్ గారి విషయానికి సంబంధించి మాట్లాడుతూ దుకాణంలో సరుకులు అమ్ముడు పోయినాయి, దాంతో ఇంకా ఆయన క్లోజ్ చేసేశారు, ఆ వేళ అందాల్సిన సరుకులు అందలేదు అన్న వేళ ఒక డైలాగ్ కొట్టారు. అంటే రాజకీయ పార్టీలు పెట్టేవాళ్ళు ఎవరైనా సరే ఆ సీట్లని సరుకుల్లాగా అమ్ముకుంటారా? వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు చేసింది అయితే అదేనండి ఆ రోజున. అంటే నేను ఎప్పుడు కూడా ఐ డి నాట్ వాంటెడ్ టు టాక్ ఆన్ దిస్. ఈవెన్ టీజీఎస్ తరఫున టికెట్లో వచ్చిన వాళ్ళు కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే కదా. నేను కాదనట్లా, ఈవెన్ వాళ్ళు కూడా పే చేయాల్సి వచ్చింది. నేను కాదనట్లేదు. నేను నిజంగా నన్ను అడిగారు, నాకు అసలు నాకు నిజంగా కూడా నేను ఐ డి నాట్ వాంటెడ్ టు కంటెస్ట్. నాకు కంటెస్ట్ చేసే ఉద్దేశము లేదు. కంటెస్ట్ చేయకుండా ఉంటే అధికారం ఎలా వస్తుంది? నేను ఆ క్షణంలో అంటున్నాను. ఎందుకనంటే ఆ క్షణంలో అసలు పార్టీని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి తరుణంలో టికెట్ల గురించి గోల అనేటువంటిది దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ నాన్ సెన్సికల్, ఐ షుడ్ సే. ఆ వేళ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా మీ వాయిస్ వినిపించింది, అదైతే నిజమే. నేను ఇప్పుడు ఒక సమస్యను తీసుకోవాలండి. మనం ప్రజల్లోకి వెళ్లకుండా ఇవాళ రోజున నేను టీడీపీలో ఉన్నాను, నేను ఇవాళ రోజున కూర్చున్నాను, నేను టీడీపీలో ఉన్నాను కాబట్టి నాకు ఒక బ్రాండ్ ఉంది కాబట్టి, లేకపోతే ఉంది కాబట్టి నాకు రేపు పొద్దున టికెట్ కావాలని అడగలేను. నేను ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల కష్టాల్లో మనం పాలు పంచుకోవాలి, వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళకి తోడుగా మనం ఉండాలి, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉన్నాననేటువంటి భరోసా మనం కల్పించగలగాలి. నేను మానిటరీగా అనట్లేదు. మోరల్ సపోర్ట్ ఇస్ ది బిగ్గెస్ట్ సపోర్ట్ అండి ఎప్పుడైనా సరే. ఇవాళ రోజున మీకు ఏ కష్టం వచ్చినా లేదా నాకే కష్టం వచ్చినా సరే ఎవరన్నా వచ్చి అమ్మ నేను ఉన్నాను అనేటువంటి మాట చెప్పిన రోజున ఖచ్చితంగా ఆ మనిషిని మనం గుర్తుపెట్టుకుంటాం. ఆ మనిషి ఇచ్చేటువంటి ఆ కాన్ఫిడెన్స్ తోటి మనం ముందరికి వెళ్ళగలుగుతాం. ఎవ్రీ వన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ గోయింగ్ అహెడ్ ఇన్ లైఫ్. అది ప్రజల్ని మనమేం అంత తక్కువగా చేసి చూడక్కర్లా ఏదో. అండ్ ఇంకోటి చాలా 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 చులకన అభిప్రాయం లేదా ఐ షుడ్ సే చాలా నీచమైనటువంటి అభిప్రాయం ఏముంది అంటే పొలిటికల్ పార్టీస్లో, చాలా పొలిటికల్ పార్టీస్లో చాలా పెద్ద నాయకులు అని చెప్పుకునేటువంటి నాయకుల్లో ఏముందంటే పైసలు పారేస్తే ప్రజలు ఓట్లు వేస్తారు అంటారు. అదే నిజం కాదా? పైసలు పారేస్తే ప్రజల్ని మనం ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలము అనేటువంటి దాని మీద మనం ఆలోచించాలి. క్లాస్లో 100 మంది, ఒక మాట ఇక్కడ క్లాస్లో 100 మంది ఉంటారు, 10 మంది బాగా అల్లరి చేస్తే చాలు, ఆ క్లాస్ అంతా అల్లరేరా అంటారు. సో 100 మంది ఉన్నటువంటి ప్రజల్లో ఓట్లేసేది ఎంతమంది? 70 మంది అనుకుందాం. ఆ 70 మందిలో మీరు చెప్పిన వాల్యూస్ తగ్గట్టుగా ఉండేవాళ్ళు, నేను అనుకునే వాల్యూస్ తగ్గట్టుగా ఉండేవాళ్ళు ఓ 10 మంది 20 30 మంది అనుకుందాం. మిగతా 40 మంది నేను మీకు ఇప్పుడు అదే పాయింట్కి వస్తాను. క్లాస్లో 10 మంది అల్లరి చేసే పిల్లలు ఉన్నప్పుడు నిజమైన టీచర్ ఏం చేస్తారు తెలుసా అండి? ఆ 10 మంది పిల్లల మీద కాన్సన్ట్రేషన్ పెట్టరు. ఎవరైతే మిగతా లెట్స్ సే ఒక 50 మంది పిల్లలు క్లాస్లో ఉన్నప్పుడు మిగతా 40 మంది పిల్లలు ఏ రకంగా అయితే వాళ్ళని మనం లూప్లోకి తెచ్చుకొని లైన్లోకి తెచ్చుకొని అలానే ఈ 10 మందిని ఎలా లైన్లోకి తెచ్చుకోవాలని ఆలోచిస్తారు తప్పించి వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళని వదిలేరు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నేను ఈ మాట ఎందుకన్నాను అంటే మీరు అన్నట్టుగా ఉంటారు
ప్రతి చోట అలాంటి ఎలిమెంట్స్ ఉంటారు. నిజంగా కూడా అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ నడుస్తుంది, కాదని కూడా నేను అనట్లేదు. కానీ అది ఏ స్థాయి వరకు ఉంది అనేటువంటిది మన అవగాహన లోపం అంటాను నేను. మన అంటే ప్రతి రాజకీయ నాయకుడిది అంటాను నేను. ఎందుకనంటే స్టేట్మెంట్స్ పాస్ చేసేస్తాం, డబ్బులతో కొనేశారు కాదు, మనం ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలగాలి అంటాను నేను. ఇవాల్టి రోజున ఈ పొలిటికల్ పార్టీ ఆ పొలిటికల్ పార్టీ అని కాదు, మనం ప్రజల్లోకి వెళ్ళగలిగి వాళ్ళ మీద ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన రోజున ఓటేసే ముందర ఇట్లా బ్యాలెట్ బాక్స్లో, ఇప్పుడంటే ఈవీఎంలో ఒత్తుతున్నారు కానీ బ్యాలెట్ బాక్సుల్లో ఓటేసే ముందర ఒక్క క్షణానికి వాళ్ళ ఆలోచనలో మనం ఇలా గిర్రన తిరగాలి ఆలోచనలో. అది చేయగలిగిన రోజున డెఫినెట్గా విల్ విన్. దెన్ మనీ విల్ హ్యావ్ లెసర్ ఇంపాక్ట్. మనీ ఇంపాక్ట్ ఉండదు, ప్రలోభాల ఇంపాక్ట్ ఉండదు అని చెప్పి నేను బ్లైండ్గా మాట్లాడండి. కానీ దాని ఇంపాక్ట్ని తగ్గించడంలో ఎక్కడో మనం ఫెయిల్ అవుతున్నాం అనేటువంటిది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా అనలైజ్ చేసుకోగలగాలి. ఇవాల్టి రోజున వెన్ యూ ఫెయిల్ టు రీచ్ టు ద పబ్లిక్, ఆ గ్రౌండ్ లెవెల్ వరకు మనం రీచ్ అవ్వడంలో ఫెయిల్ అయితేనే మన ఇంపాక్ట్ కనపడకపోవచ్చు. ఇంకోటి గెలుపోవటంలో అనేటువంటి సర్వసాధారణం. గెలుపోవటంలోకి మనం వాళ్ళకి రీచ్ అయ్యేటువంటి లెవెల్కి మనం ఎప్పుడు ముడిపెట్టకూడదండి. అది ఆ క్షణంలో ఆ పాయింట్లో నిజంగా కూడా గిరిన, నేను ఇందాక అన్నాను చూసారు, ఓటేసేటప్పుడు గిరిన తిరగాలని. ఆ గిరిన తిరిగినటువంటి క్షణంలో జ్యోత్స్న కనిపిస్తుంది, తర్వాత వచ్చినటువంటి ఇంకొకరు, ఇప్పుడు మీరే ఉన్నారనుకోండి, మీరు ఇచ్చినటువంటి డబ్బులు కనిపించినప్పుడు ఆబ్వియస్గా డబ్బులకు వాల్యూ ఎక్కువ ఇచ్చాడు అనుకోండి, పుట్టుకున్న మీకు ఓటేస్తాడేమో, మాట చెప్తున్నాను. కానీ ఆ ఆలోచనలో మనం ఉన్నాం అనుకోండి, ఇవాళ కాకపోతే రేపైనా సరే మనం సక్సెస్ఫుల్ అవుతాం, ఇవాళ కాకపోతే రేపైనా సరే ప్రజలతోటి మనం ఉండగలుగుతాం. సో జ్యోత్స్న గారు రాజకీయంలోకి ఎలా వచ్చారో చెప్పారు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారో ఆల్రెడీ నాకు తెలుసు, ఎలా ముందుకెళ్తారో కొన్ని చెప్పున్నారు. ఈ మధ్యలో పిహెచ్డి చేస్తున్నారు అండ్ మొత్తం విద్యావంతులే ఫ్యామిలీలో ఉన్నారు. సమకాలీన అంశాల పట్ల మంచి అవగాహన మీకు ఉంది కాబట్టి అవి కొన్ని డిస్కస్ చేసి ఆ తర్వాత టీడీపీలో ఎలా ముందుకెళ్ళబోతుంది అంటే మనం డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మన భారతదేశంలో మహిళల కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి, కానీ స్టిల్ నిమిషానికి ఒక అత్యాచారం వింటూ ఉన్నాం, సెకండ్కి ఒక వేధింపు అనేది వింటూ ఉన్నాం మహిళల పట్ల. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు చెప్తున్న లెక్కలు చూస్తూ ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, ఏ ఒక్క దానిలో కూడా మహిళలకి రక్షణ అనేది లేదు. వైఫల్యం అసలు ఎక్కడ అంటారు? వ్యవస్థలో వైఫల్యం అండి. అది వ్యవస్థ అంటే నేను ఓన్లీ ఇక్కడ మనం చట్ట వ్యవస్థలను లేకపోతే న్యాయ వ్యవస్థలను అనడం కాకుండా ఓవరాల్గా సమాజంలోనే మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము అని అంటే, ఆడవాళ్ళని ఆల్వేస్ బై డిఫాల్ట్గా మనం దేవతలుగా పూజిస్తాం, అమ్మవార్లు అంటాం, శక్తి స్వరూపిణులు అంటాం, అన్నీ అంటాం. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడవాళ్ళని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చూస్తాం మనం అంటున్నాను నేను. ఆ మనల్లో నేను కూడా ఉన్నా. ఎందుకు నేను కూడా ఉన్నానంటే, బీయింగ్ ఎ ఉమెన్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ పాస్ చేసేస్తాం మనం. అంటే మహిళనై కూడా అనేటువంటి ఒక పదజాలం అనేటువంటి నేను కూడా వాడుతుంటా చాలా సందర్భాల్లో. నాకు తెలిసి ఈ 10 నిమిషాల్లో కూడా ఒకసారి వాడి ఉంటాను. ఏంటంటే మహిళనయ్యాక కూడా నేను ఇలా చేశాను, లేకపోతే నా మహిళనై కూడా నేను ఇంత స్ట్రాంగ్గా నిలబడగలిగాను అనేటువంటి స్టేట్మెంట్స్ బై డిఫాల్ట్ కొంతమంది వాడుతూ ఉంటాం. నేను చాలా సందర్భాల్లో వాడినటువంటి సర్కమ్స్టాన్సెస్ కూడా ఉండొచ్చు. కానీ ఏంటంటే వి ఫెయిల్ టు రియలైజ్, ఒక హ్యూమన్ బీయింగ్గా మహిళా పురుషులు అనేటువంటి ఒక క్షణాన్ని పక్కన పెట్టేస్తే, ఒక మనిషి పుట్టిన తర్వాత మనందరం కూడా ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము అని అంటే, మహిళని కూడా ఒక హ్యూమన్ బీయింగ్ అనేటువంటిది మనం రియలైజ్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చూస్తాం మనం. ఆ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా ఎందుకు చూస్తాము అనేటువంటి దానికి ఒక లెక్కపత్రం లేదు. ఎందుకంటే మన దేశంలో, మన రాజ్యాంగంలో రిజర్వేషన్ సిస్టమ్ అనేటువంటిది ఇచ్చాం. ఎందుకు ఇచ్చాను రిజర్వేషన్ సిస్టము? నేను దానికి ఇన్డెప్త్లోకి వెళ్లకుండా అసలు దానికి కారణం ఏంటి? ఏ వర్గాలైతే తొక్కబడినాయో, ఏ వర్గాల మీద అయితే వాళ్ళు ఎదగకుండా కొన్ని ప్రయత్నాలు జరిగినాయో, ఏ వర్గాలైతే తమని తాము చాలా నీచమైనటువంటి ఒక పొజిషన్లో చూసుకున్నారో, ఆ వర్గాలకి బాసటగా భరోసాగా వాళ్ళని కొంచెం మనం వాళ్ళని అప్పర్ స్టేటస్కి తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నంగా రిజర్వేషన్లను చూసాం మనం. అందులో మహిళా రిజర్వేషన్ కూడా ఒకటి. సరే, అది ఏ రకంగా ఎక్కడెక్కడ వచ్చిందో, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ అనేది ఇంకా పెండింగ్లోనే ఉంది. బట్ కొన్ని లెవెల్స్లో అది వచ్చింది. కానీ జరిగింది ఏంటంటే, మహిళా రిజర్వేషన్ ఉన్నా కూడా మళ్ళీ అక్కడ ఆధిపత్యం అనేటువంటిది పురుషులదే నడుస్తుంది. ఇప్పుడు స్థానిక సంస్థల్లో చూస్తుంటాం మనం, అంటే పాయింట్ బ్లాంక్ 50% రిజర్వేషన్ ఉంటుంది. 50% రిజర్వేషన్లో కూడా అక్కడ పదవులు ఎవరికైతే వస్తాయో
వాళ్ళ పేర్ల ముందర లేదా వాళ్ళ పేర్ల తర్వాత ఖచ్చితంగా వాళ్ళ స్పౌస్ పేరు వాళ్ళ నాన్న పేరు ఏదో దే ఇన్క్లూడ్ దే. అదే పురుషుడు అక్కడ కనుక ఎవరన్నా వచ్చారనుకోండి, ద సేమ్ ఈజ్ నాట్ డన్ దేర్. వివక్ష అనేటువంటిది బై డిఫాల్ట్గా సిస్టంలో సమాజంలో కూరుకుపోయి ఉంది. దాన్ని ఎలా తీసేయాలి అనేటువంటి దాని మీద చాలా ప్రయత్నాలు జరిగాయి. చాలా రకాలుగా మేము స్వచ్ఛంద సేవా సంస్థల్లో ఉన్నప్పుడు పనిచేస్తాం, ఇప్పుడు పార్టీల్లో ఉన్నప్పుడు కూడా మేము పనిచేస్తూనే ఉన్నాం. కానీ నేనేమంటాను అనంటే వర్టికల్ డివిజన్, హారిజాంటల్ డివిజన్ అనేది కాదు, వర్టికల్ డివిజన్ అనేటువంటిది స్ట్రేట్ అప్ జరగాలి. పాయింట్ బ్లాంక్ 50% ఇట్లా మనం డివైడ్ చేయగలగాలి. ఎలా డివైడ్ చేయగలగాలి? మహిళలు పురుషులు 50% డివైడ్ చేసింది. అందులో మీరు బీసీ ఎస్సీ ఎస్టీలు మీరు చూసుకోండి, బీసీ ఎస్సీ ఎస్టీలు ఇటు మహిళల్లో చూడండి. అలాంటి సిస్టమ్ ఎక్కడా లేదు ఇవాళ రోజున. మీరు గమనిస్తే కూడా ప్రభుత్వాలు ఎన్నున్నా సరే ఫస్ట్ ఏదన్నా ఉంది అని అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు వీళ్ళ గురించి మాట్లాడిన తర్వాత మహిళల గురించి మాట్లాడతారు. కానీ వర్టికల్ డివిజన్ ఆఫ్ ది సొసైటీ ఇంకా జరగట్లేదు అండి. ఎప్పుడైతే ఆ వర్టికల్ డివిజన్ ఆఫ్ ది సొసైటీ జరుగుతుందో అండి, అప్పుడు ఈక్వాలిటీ ఆటోమేటికల్గా వచ్చేస్తుంది. సో మీరు చెప్పిన దాని వైజే వద్దాం. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ చెప్పారు ఒక మాట, సరిగా సంతకం చేయటం రాని వాళ్ళు కూడా విద్యాశాఖ మంత్రులు, సరిగా లెక్కలు తెలియని వాళ్ళు ఆర్థిక శాఖ మంత్రులు లైక్ ఇవేళ అన్నట్టుగానే ఇదే సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలకు సంబంధించి కొత్త చట్టాలు చేసి వాటి ఇంప్లిమెంటేషన్ చేసే వేకి వచ్చినట్టయితే వాళ్ళకి చదువు మిగతా అంత అవసరం లేదు. కుటుంబం ఉంటే చాలు, అక్క తమ్ముడు అన్న చెల్లి అమ్మ పిల్లలు లైక్ అవి ఉంటే చాలు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇలా గనక జరిగితే ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలిస్తే చాలు కదా. ఈ వేళ ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు అంటే వాళ్ళ పిల్లలకు సేఫ్టీ ఉందని నేను అదే చెప్తున్నాను. ఆధిపత్య పోర్ ఏదైతే నడుస్తూ ఉంటుంది చూసారా అండి శివ గారు, అక్కడ దిస్ ఆల్ గోస్ ఇన్, మనం ఏదైతే చేసినామో అన్నీ గోస్ ఇన్ ద డ్రైన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. నేనే రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, ఒక ఆడపిల్లని ఎవరన్నా అన్నారనుకోండి, ఇప్పుడు మీరు నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరన్నా అన్నాం అనుకోండి, చాలా కొద్ది మంది రియాక్ట్ అవుతారు. ఏంట్రా ఎందుకు అంటున్నావు అనేటువంటి మాట, లేకపోతే అమ్మాయి మీద ఎందుకు నువ్వు అట్లా చెయ్యేసావనో ఏదో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమొస్తుందంటే ఆ పిల్ల ఏమంది అంటే దీన్ని విక్టిమ్ బ్లేమింగ్ అంటాం బేసికల్గా. దీన్ని ఎందుకు జరుగుతుంది అంటే మనకు మనంగా యాక్సెప్ట్ చెయ్యం. మనకు మనంగా ఆడపిల్లల్ని మన మహిళల్ని ఈక్వల్ టు సిటిజన్స్గా యాక్సెప్ట్ చేయండి. ఈక్వల్ టు అంటే ఏదో పురుషులకు ఈక్వల్గా అనట్లా నేను, ఇన్ జనరల్గా దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ అనేదాన్ని యాక్సెప్ట్ చేయం. ఇంకోటి మీరు అన్నదానికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎప్పుడైతే అక్కడ పైన ఉన్నటువంటి, ఇప్పుడు మనం చట్టసభల్లో చూసినా ఎక్కడ చూసినా సరే మీరు ఇంపాక్ట్ఫుల్గా మనం అంటే నిజంగా నిజాయితీగా ఒప్పుకుంటే శివగారు, ఇంపాక్ట్ఫుల్గా ఏ పర్టిక్యులర్ కుటుంబానికి చెందకుండా, రాజకీయ నేపథ్యం లేకుండా, అసలు ఏ విధమైనటువంటి గాడ్ ఫాదర్స్ లేకుండా, అసలు ఏ విధమైనటువంటి వాట్ షుడ్ ఐ సే బిజినెస్ టైకూన్స్ ఫ్యామిలీస్ కాకుండా, ఫిల్మ్ స్టార్స్ కాకుండా, ఎవరూ కాకుండా సాధారణ మహిళలు, అసాధారణమైనటువంటి రాజకీయ నాయకులు గాను, సాధారణ మహిళలు, సాధారణమైనటువంటి ఒక బ్యూరోక్రాట్స్ గాను, సాధారణ మహిళలు, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి మహిళలు మీకు ఎవరన్నా అంటే ఎవరు లేరు. ఎందుకు లేరు? వై ఆర్ంట్ గివెన్ దోస్ ఆపర్చునిటీస్ అంటాను నేను. అక్కడ మేధో మదనం జరగాలి అంటాను నేను. ఇవాళ రోజున కూర్చొని మనం 50% మాకు కావాలి, నేనే అంటాను 33% విమెన్ రిజర్వేషన్ బిల్లు కోసం కొన్ని లక్షల సార్లు రోడ్డు ఎక్కిందాన్ని నేనే. మహిళా కమిషన్ తెలంగాణలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికీ ఎన్నోసార్లు అరెస్ట్ అయింది నేనే. కానీ ఒక్కొక్కసారి ఆలోచిస్తే అసలు దీస్ ఆర్ ది బేసిక్ రైట్స్, ప్రైమరీ రైట్స్, దీని గురించి కూడా మేము ఇంకా కొట్లాడుతున్నాం. అంటే మన కాన్స్టిట్యూషన్ కనీస హక్కుల కోసం కూడా కొట్లాడే దాకా వచ్చేలాగా అందులో రచించినవి ఉన్నాయా? నేను రచించినవి ఉన్నాయనట్ల. ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో రైట్ టు లివ్ అని ఒకటి ఉంటుందండి, జీవించే ఆర్టికల్ దీని ప్రకారం 19 ప్రకారం. అందులో మనం ఒక మహిళ మీద అత్యాచారం జరిగి, అత్యాచారం కూడా కాదు, అత్యాచారం జరిగినప్పుడు వీఆర్ కన్విక్టింగ్ దట్ అక్యూజ్డ్ ఆర్ వీఆర్ పాయింటింగ్ ఆర్ బ్లేమ్ ఆన్ దట్ అక్యూజ్డ్ ఆన్ సెవరల్ ఆస్పెక్ట్స్. ఎక్కడ మాట్లాడుతున్నాం? రేప్ చేశాడని మాట్లాడుతున్నాం, మర్డర్ అని మాట్లాడుతున్నాం, ఇన్ని మాట్లాడుతున్నాం. కాబట్టి బేసిక్ రైట్ టు లివ్ని వాడు అక్కడ కాల రాస్తున్నాడు. ఈ దేశంలో పుట్టి ఈ రాజ్యాంగం ప్రకారంగా నేను మహిళనైనా పురుషుడినైనా ఏదైనా సరే ఫర్ దట్ మ్యాటర్ ఐ హ్యావ్ ది రైట్ టు లివ్.
దాన్ని మీరు దాంట్లోకి మీరు అసలు ఇంట్రూడ్ చేయలేరు. యూ కెనాట్ డూ దాట్. దట్ ఈస్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్. లా తర్వాత అసలు రాజ్యాంగ పరంగానే అది తప్పు. ఇవాటి వరకు ఒక్కళ్ళైనా ఈ పాయింట్ని తీస్తారా? తీయరు. ఈ పాయింట్ని తీయరు. ఇంకోటి, నాట్ ఓన్లీ దాట్, ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాను. ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించి కొన్ని వ్యూస్ నేను ఎక్స్ప్రెస్ చేస్తాను, లేదా అంతకుముందు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు కొన్ని వ్యూస్ ఎక్స్ప్రెస్ చేసేదాన్ని. చేసినప్పుడు ఇన్స్టెంట్గా ఇంటిమిడేషన్ జరిగిపోతుంది. దేని మీద? క్యారెక్టర్ మీద ఇంటిమిడేషన్ జరుగుతుంది. దానికి భయపడి నేను నోరు మూసుకొని కూర్చుంటాను. ఇప్పుడు మీరే ఉన్నారు, ఓ 4 ప్రశ్నలు నన్ను అడిగారు అనుకోండి, వైఎస్ఆర్సీపీ ఎలానో లేకపోతే టీఆర్ఎస్ ఎలానో అన్నాను అనుకోండి, మీరు ఖచ్చితంగా ప్రశ్నలు అడిగినప్పుడు నేను జవాబు చెప్పాను అనుకోండి, ఇమ్మీడియట్గా అక్కడ ఇంటిమిడేషన్ జరుగుతుంది. టీఆర్ఎస్కి చెందినటువంటి వాళ్ళు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఎవరు, ఇంకా లకారాలు ముకారాలు తప్పించి ఇంకొక తిట్లు ఉండవు అక్కడ. అంత సీరియస్గా దే గో దేర్. నేను రాజకీయంగా మాట్లాడుతున్నప్పుడు మీరు నేను రాజకీయంగా మాట్లాడరు అక్కడ. యూ గో ఇన్ టు ది డెప్త్ ఆఫ్ క్యారెక్టర్ అసాసినేషన్ బికాస్ దే ఫీల్ ది క్యారెక్టర్ ఆఫ్ ఎ విమెన్, ఏదైతే ఒక మహిళకు సంబంధించినటువంటి మానవ అంటారు చూసారా, ఇట్ ఈస్ ఎట్ యువర్ డిస్పోజల్ అని ఫీల్ అవుతారు. నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకోవడానికి కారణం ఏంటంటే అది బాగా 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 వ్యవస్థలో ఇమిడీకృతం అయిపోయింది. దాన్ని తీసేంత వరకు ఇవి ఆగవు. వ్యవస్థనే తీయాలి. వ్యవస్థ ఎక్కడి నుంచి తీయాలో చెప్తాను నేను. ఎప్పుడైతే పైనుంచి మనం ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటున్నామో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ కానీ కొద్ది గొప్ప, ఇంకా తెలుగుదేశం చాలా నయం, అంటే నేను ఇవాళ రోజు నీ పార్టీలో ఉన్నానని కాదు కానీ తెలుగుదేశం చాలా నయం, పూర్తిగా నయం అనట్లేదు కాబట్టి డెఫినెట్గా ఏంటి అని అంటే వి గివ్ ఇంపార్టెన్స్ టు విమెన్. ప్రతి చోట కూడా విమెన్ రిప్రజెంటేషన్ పెట్టుకుంటాం, అన్ని పెట్టుకుంటాం. కానీ మీరు కొన్ని పొలిటికల్ పార్టీస్ చూస్తే అండి అసలు ఎంత అధ్వానం అంటే, స్త్రీల గురించి సభలు పెడతారు, ఆ స్త్రీలో ఒక సభ ఉండదు. ఐ మీన్ ఆ సభలో ఒక స్త్రీ ఉండదు. ఓట్ బ్యాంక్. విమెన్ ఆర్ ఆల్వేస్ వ్యూడ్ యాజ్ ఓట్ బ్యాంక్. అంతే. కార్యకర్తలుగా తిరగడానికి, క్యాంపెయినింగ్లు చేయడానికి మహిళలు కావాలి మీకు ఖచ్చితంగా. అదే సీట్లు ఇచ్చే దగ్గర మాత్రం మహిళా రిజర్వేషన్ ఉంటేనే సీట్లు ఇస్తామంటారు. నేను అక్కడ మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీ తీసుకురావట్లేదు, దాన్ని పక్కన పెట్టేయండి. మహిళా రిజర్వేషన్ ఉంటే సీట్లు ఇస్తాం. ఇవాటి వరకు ఏ పొలిటికల్ పార్టీ కూడా 33% రిజర్వేషన్ బిల్ లేదు కదండి, ఇంకా యాక్సెప్ట్ అవ్వలేదు కదా ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే. ఇంకా నేను ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐ బిలాంగ్ టు తెలుగుదేశం ఇయర్ బికాస్ వీ స్టిల్ చాలా సర్కమ్స్టాన్సెస్లో దాన్ని మేము అడ్హేర్ చేసినాం. యాజ్ తెలుగుదేశం పార్టీ దాన్ని అడ్హేర్ చేసాం. కానీ కొన్ని పొలిటికల్ పార్టీ అయితే ఇక అధ్వానం 4%, 3%, 5%. ఇంకా మీరేం మహిళలను ఉద్ధరిస్తారంట. నేను ఎక్కడికి వెళ్ళి మహిళలను ఉద్ధరిస్తారు? అక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖ ఏదైతే ఉంటుందో దానికి మొన్నటి వరకు మన అదృష్టానికో మన దురదృష్టానికో ఒక పురుషుణ్ణి మంత్రిగా పెట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్రాన్ని. అంటే నేను ఆ శాఖకి ఆవిడ ఒక మహిళనే పెట్టాలని నేను అనట్లే, కానీ బేసిక్ అది కదా, ఆ బేసిక్ రైట్ ఏదైతే ఉందో దాన్ని కూడా కాలరాస్తారు. ఇంత అధ్వానంగా ఎందుకుంటున్నారు రాజకీయ పార్టీలు అని అంటే ప్రాబబ్లీ నాకు ఒక క్షణానికి పాజిటివ్ వేలో ఆలోచించాలి అంటే ఏమనిపిస్తుంది అంటే, మహిళ ఎప్పుడు కూడా మల్టీ టాస్కర్ అండి. వి ఎక్సెల్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దట్ వి గో ఆన్. ఏ ఫీల్డ్ అయినా సరే చాలా బ్రహ్మాండంగా ఎక్సెల్ అవుతాం మహిళలు. ఎక్కడ రాజకీయాల్లో కూడా వస్తే అసలు కంప్లీట్గా తొక్కేస్తారనో మరి ఏ ఉద్దేశంతో కానీ మనం ఇదే దేశంలో ఇందిరాగాంధీ లాంటి మహోన్నతమైనటువంటి పవర్ఫుల్ విమెన్ని చూసినాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. ఆవిడ కాంగ్రెస్ ఏంటో పక్కన పెట్టదు, కానీ అట్లాంటి పవర్ఫుల్ విమెన్ని కూడా చూసినాం మనం. స్టిల్ రాజకీయాల్లో మహిళలు రావాలి అని అంటే అసలు అది ఎంత నరకం అంటే అంత నరకం. ఇవాళ రోజున నేననే కాదు, మీరు రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళని తీసుకోండి, అది ఒక హ్యూజ్ 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 ఒక హెర్క్యులైన్ ప్రాసెస్ అది అసలు. సో ఒక మహిళగా మహిళలు రాజకీయాలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, రాజకీయ పార్టీ ఎలా వ్యవహరిస్తున్నాయో చెప్పున్నారు. దేశం విషయానికి వద్దాం. స్వాతంత్రం సంపాదించుకున్నాం, స్వరాజ్యం వచ్చిందా మనకి? స్వరాజ్యం వచ్చింది, బట్ స్వరాజ్యం వచ్చిందా అంటే మంచి రాజ్యం వచ్చిందా మనకి అంటున్నాను. 74 సంవత్సరాలు మంచి రాజ్యం వచ్చిందా అని అంటే దాని నిర్వచనం ఏంటో కూడా మీరే చెప్పాలి శివగారు. బికాజ్ మీ నిర్వచనం వేరే, నా నిర్వచనం వేరే, ఇంకోళ్ళ నిర్వచనం వేరే. ఇట్ ఈస్ పర్సెప్షన్. అంటే ఒక సామాన్యుడి భాషలో చెప్పుకోవాల్సి వచ్చినట్లయితే, ఒక సామాన్యం ఏదో రిక్షా పని చేసుకునే వ్యక్తిని
బెంచ్ కారులో వెళ్ళే వ్యక్తిని ఒకలాగే చూడమని మన చట్టాలు చెప్తున్నాయి. ఆ సమానత్వం వచ్చిందా? ఆ డిస్పారిటీ ఆల్రెడీ సొసైటీలో ఉంది. ఆ డిస్పారిటీని తగ్గించేటువంటి ఒక అటెంప్ట్ ఎప్పుడు కూడా ఎవరు చేయలేదు. తర్వాత స్వాతంత్రం వచ్చినప్పుడు ఒక పేదోడు ఉన్నాడు. ఇదిగో ఇన్ని సంవత్సరాలు అయింది, 7 దశాబ్దాలు దాటింది. ఇప్పటికీ ఆ పేదోడు మనవడు కొడుకు వాళ్ళ అందరూ కూడా మరలా ఏదో పనులు చేసుకుంటే బతికేస్తూ ఉన్నారు తప్ప ఇప్పటికీ స్వాతంత్రం వచ్చినందుకు గాను వాళ్ళకి కొత్తగా అబ్బింది ఏమీ లేవు, వచ్చింది ఏమీ లేవు. నేను ఇందాక మీకు చెప్పిన మహిళల విషయంలో చెప్పినటువంటి దాన్ని మళ్ళీ ఉటంకిస్తాను నేను. యూజువల్గా ఏమవుతుంది అని అంటే అవతల వాళ్ళల్లో మనం 24 గంటలు అవతల వాళ్ళని బలహీనపరిస్తేనే మనం బలవంతులం అవుతాం. సో ఆ వేలో ధనవంతుడు ఇంకా ధనవంతుడు అయిపోతున్నాడు, పేదవాడు ఇంకా బలహీనపరిస్తేనే నేను బలవంతుడిని అవుతా, లేకపోతే కామ్ మనం ఎట్టి పరిస్థితుల్లో కాము. అందుకనే మీరు గమనిస్తే చాలా మటుకు ఇప్పుడు చాలా మంది, అంటే నేను ఇక్కడ పార్టీని ఎందుకు తీసుకొస్తున్నా అంటే ఆ ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వడానికి నేను తీసుకొస్తున్నా. చాలా మంది చాలాసార్లు అంటారు తెలుగుదేశం పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోయినారు, తెలుగుదేశం పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోయినారు అని. అంటే ఆనెస్ట్గా నేను ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దట్, బికాజ్ ఇట్ ఈస్ ది ఓన్లీ పార్టీ, ఓన్లీ అనేటువంటిది బోల్డ్లో క్యాపిటల్స్లో ఎందుకు పెట్టాలంటే ఇట్ ఈస్ ది ఓన్లీ పార్టీ విచ్ హ్యాస్ ది కేపబిలిటీ అండ్ విచ్ హ్యాస్ ది విశాల హృదయం అంటారు చూసినావా. ఆ నాయకుడు కాదు ఎన్టీ రామారావు గారు కానివ్వండి, ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇవాళ రోజున ఆ విశాల హృదయం వాళ్ళకి ఏముంటుందంటే నా తర్వాత ఒక 1000 మంది లీడర్లను నేను క్రియేట్ చేస్తున్నాను. ఆ విశాల హృదయం వేరే పార్టీలలో ఎక్కడా లేదు కాబట్టి వేరే పార్టీల నుంచి నాయకులు మీకు వేరే పార్టీలకు పెద్దగా వెళ్ళినటువంటి సర్కమ్స్టాన్సెస్ మీకు పెద్దగా కనపడవు. ఎప్పుడూ కూడా టీడీపీలోంచి మీకు ఈ మూమెంట్ అనేటువంటిది ఎక్కువ కనిపిస్తుంది. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నాను అని అంటే మనం ఒక సమాజంలో ఉన్నప్పుడు సమాజ హితం కోసం మనం పనిచేయాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనలాంటి వాళ్ళని ఒక 100 మందిని తయారు చేస్తాం. మనమే బలవంతులం అని అనుకుంటే, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ జోత్స్నకు ఒక వాయిస్ ఉన్నది, మాట్లాడగలుగుతుంది, గళం విప్పగలుగుతుంది, ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినప్పుడు గట్టిగా పోరాటం చేయగలుగుతుంది. నేను ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతానంటే నాలాంటి ఒక 100 మంది జోత్స్నను నేను క్రియేట్ చేసిన రోజు నేను ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతాను. నేనే బలవంతురాల్ని, నా కింద ఒక 100 మందిని నేను ఫాలోవర్స్గా పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు బలహీనపరుస్తున్నాను నేను వాళ్ళని. సమాజం బలహీనపడుతున్నది అక్కడ. ఇట్లాంటి కాన్సెప్ట్ ఉన్నన్ని రోజులు ఏ సమాజం కూడా రాష్ట్రమైన స్వాతంత్రం రాకముందు కావచ్చు, స్వాతంత్రం వచ్చిన తర్వాత అదే సిస్టమ్ కంటిన్యూ అయిపోతుంది, సిస్టమ్ అదే కంటిన్యూ అవుతుంది. బట్ ఎస్, పీపుల్ ఆర్ మేకింగ్ అటెంప్ట్స్ టు చేంజ్ దట్. అది తెలుగుదేశం పార్టీ రూపంలో మేము చేసినా వేరే వాళ్ళు చేసినా చేస్తూనే ఉన్నారు, అటెంప్ట్ చేస్తూనే ఉన్నారు. ఇవాళ కూడా నేను అటెంప్ట్ చేస్తూనే ఉంటాను. గుడ్. ఇప్పటికీ విద్య వైద్యం అనేది అందని ద్రాక్షగానే చాలా మందికి ఉండిపోతూ ఉంది మన దేశంలో. వైఫల్యం ఎక్కడ? దానికి కారణం ప్రతి ఏటా కూడా కొన్ని లక్షల కోట్ల పన్ను రూపాయన దేశానికి వెళ్తుంది. కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి ఇంకా పేదోడి దగ్గర పిండుతూనే ఉన్నారు. డబ్బంతా ఏమవుతుంది? ప్రయారిటైజేషన్ అండి. విద్యా వైద్యం ఎప్పుడైతే నేను కరెక్ట్గా అందిస్తానో, విద్యావంతులు ఎక్కువ, ఇందాక మీరన్న స్టార్టింగ్లో మీరు అన్న పాయింట్ ఏదైతే ఉందో చూసారో, విద్యావంతులు ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతారో అవగాహన పెరుగుతుంది. అవగాహన పెరిగినప్పుడు మీరు చెప్పే మాటలు నేను నమ్మను. నా ఆలోచన విధానం అనేటువంటిది ఇట్ గోస్ అరౌండ్. మీరు చెప్పిన దాన్ని నేను ఎనలైజ్ చేస్తా. అనలిటికల్ పవర్ అనేటువంటిది తగ్గించడానికి చేసేటువంటి మొదటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది విద్యా వ్యవస్థని నిర్వీర్యం పరచడం. మీరు గమనిస్తే విద్యని అందరి ద్రాక్షగా ఎందుకు చేస్తారు అని అంటే అది ఎక్కడా కూడా ఇట్ షుడెంట్ బికమ్ ఏమంటారంటే ఎవ్రీబడి ఈజ్ హ్యాండ్లో అది ఉండకూడదండి. ఉంటే ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా వాళ్ళు దే విల్ బికమ్ సూపర్ పవర్స్ టుమారో. ఇవాళ రోజున నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర రాజకీయ బ్యాకింగ్ లేదు, ఏమీ లేకపోయినా మీరు వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకుంటారు, నేను ఒక పొలిటికల్ పార్టీలో కూర్చొని ఒక స్థాయిలో అయితే నన్ను ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టిండ్రు. ఎందుకు కూర్చోబెట్టిండ్రు? సింపుల్ క్వశ్చన్, ఎందుకు కూర్చోబెట్టిండ్రు? ఒక విద్యావేత్తగా కూర్చోబెట్టిండు ఆయన. విద్య నా దగ్గర ఉంది కాబట్టి ఒక ఎనలిటికల్ పవర్ అనేటువంటిది మన దగ్గరకు వస్తుంది కాబట్టి, ఇది నేననే కాదు ఎవరైనా సరే, నేను ఐఎమ్ జస్ట్ టేకింగ్ మై ఎగ్జాంపుల్. అంతటి ఒక మహత్తరమైనటువంటి ఒక కేపబిలిటీ నాలెడ్జ్ దీంట్లో ఉంటుంది. దాన్ని నిర్వీర్యపరిచినప్పుడు ఏమవుతుంది అంటే ఫాలోవర్స్ తయారవుతూ ఉంటారు. ఫాలోవర్స్ తయారవుతూ ఉన్నప్పుడు వాడు బలహీనుడుగా అట్లనే ఉంటాడు, నేను బలవంతురాలుగా ఇట్లనే ఉంటా. డెఫినెట్గా నా మార్క్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది, నేను పెరుగుతా, నా ఫ్యామిలీ పెరుగుతుంది. పీడీలు మేము బ్రహ్మాండంగా బతుకుతాం. పీడీలు వాళ్ళు అట్లనే ఉంటారు. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మీరు గమనించండి దాని మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండదు. అందుకే మీరు గమనిస్తే చాలా ప్రభుత్వాలు, చాలామంది ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని చాలాసార్లు విమర్శించిండు కూడా. సంక్షేమం అనేటువంటి దాన్ని ఒక పక్కన చేసుకుంటా డెవలప్మెంట్ అంటే యునో దట్ భావితరాల గురించి ఆలోచిస్తూ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇది ఏదైతే ఉందో చూసారా, ఆ చింగారిని ఎప్పుడు పెడుతూనే ఉంటాడు. ఆ విజన్ అనేటువంటిది ఈయనకు ఉంటుంది.
కానీ చాలా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రజెంట్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తాయి అని అంటే సంక్షేమం ఒక్కటే దట్ ఈస్ హోల్ అండ్ సోల్ అనుకుంటారు. సంక్షేమం ఎప్పుడూ ఒకటే హోల్ అండ్ సోల్ కాదు. దాంతో పాటుగా వెన్ యూ హ్యావ్ అ లాంగర్ విజన్, ఫ్యూచర్ ఏంటి, ఒక ఇన్కమ్ జనరేటింగ్ టెక్నిక్ అనేటువంటిది మనం వాడికి నేర్పగలగాలి. అది నేర్పకుండా 24 గంటలు నేను ఇది ఇస్తాను అన్నప్పుడు ఫ్రీబీస్ అనేటువంటివి ఎక్కువ రోజులు నడవవు. అందుకే ఫ్రీబీస్ ఎక్కువ రోజులు నడవవు కాబట్టే ఇవాళ రోజున రాష్ట్ర వ్యాప్తంగా లేదా మనం దేశవ్యాప్తంగా చూస్తే కూడా మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ఇల్లిటరసీ ఇంకా అట్లనే ఉంటుంది. సో వీటన్నిటి వెనుక అవినీతి ఉందని నేను అంటాను. అవినీతి అన్నది ఏ కోణంలో అంటే ప్రజలు కట్టిన పన్నుల డబ్బుని ఏదో ఒక ప్రాజెక్టు కట్టమనో లేదంటే ఏదైనా ఒక పని చేయమనో ఒక కాంట్రాక్ట్కి అసైన్ చేస్తే అందులో మామూలు రూపేణ ఈ రాజకీయ నాయకులకు మరలా రావటం, దీంతో ఆ డబ్బుతో వీళ్ళు పబ్బం గడుపుకోవటం, ఇందాక మీరు చెప్పినట్టుగానే ఇంకోళ్ళ కొడుకులు వాళ్ళ మనములు లైక్ ఈవేళ వస్తూ ఉన్నారని నేను అంటాను. ఈ అవినీతిని వెలికి తీయటానికి మన దగ్గర విజిలెన్స్ కమిషన్లు ఉన్నాయి, సిబిఐలు ఉన్నాయి, సిఐడీలు ఉన్నాయి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అన్నీ కూడా ఒకదానికొకటి రిలవెంట్గానే ఉన్నాయి. కానీ ఎక్కడ వైఫల్యం చెందుతున్నాయి? మళ్ళీ మీరు ఎన్నిసార్లు అడిగినా నా ఆన్సర్ ఒకటే ఉంటుంది, వ్యవస్థలో వైఫల్యం అంటాను. వ్యవస్థలో ఎందుకు వైఫల్యం అని అంటే అక్కడ పైన ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఎప్పుడైతే నిజాయితీ ఉండదో, మీరన్నమాటే రాజకీయ నాయకుల్లో నిజాయితీ లేనప్పుడు అది బాయిల్స్ డౌన్ టు ది నెక్స్ట్ లెవెల్, బ్యూరోక్రసీ లెవెల్లోకి వస్తుంది. బ్యూరోక్రసీ లెవెల్లోకి బాయిల్ డౌన్ మీకు అది ఇమీడియట్గా నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ లెవెల్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఇందాక మీరు అన్న పాయింట్కి కనుక నేను క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే ఒక చట్టం చేస్తామండి, ఆ చట్టం మీద అవగాహన లేకుండా చట్టాలు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఆ చట్టం మీద అవగాహన లేకుండా చట్టం చేసినప్పుడు ఆ చట్టాన్ని ఎక్కడ వాడచ్చు ఎక్కడ వాడకూడదు అనేటువంటి దాని మీద వాళ్ళకి అవగాహన ఉండదు. అవతలోడు వచ్చేసి దానికి ఇది ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది, ఈ చట్టం చేసే నువ్వు అని చెప్తాడు. ఎందుకు చేస్తున్నామో ఏం చేస్తున్నామో పైన ఒక అవగాహన లేదు. నేను అందరు రాజకీయ నాయకులు అన్నట్లే కొంతమందిని అంటున్నాను. అవగాహన లేనప్పుడు ఇమ్మీడియట్గా వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ చట్టాన్ని తీసుకొస్తారు. వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా డే ఇన్ అండ్ డే అవుట్ దాన్ని వీళ్ళ స్వార్థం కోసం వాడుతూనే ఉంటారు. వీళ్ళ స్వార్థం అన్న చోట కింద లెవెల్ వాడు ఖచ్చితంగా ఒప్పుకోనప్పుడు వాడికి కరప్షన్ అనేటువంటిది వీళ్ళు పాస్ ఆన్ చేస్తారు. పాస్ ఆన్ చేసినప్పుడు డౌన్ లెవెల్ వరకు కూడా అది పాస్ ఆన్ అయిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎండ్ యూజర్ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళల్లో ఒక ఫీలింగ్ ఏమొచ్చేస్తుంది అంటే డెఫినెట్గా పైసలు ఇస్తేనే పని అవుతుంది. అంతేగాని నిజంగా నా హక్కులేంటో నాకు ఇవాళ రోజున తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా ప్రజల్లో ఉండదు. ఇప్పుడు మేమే ఉన్నాము, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మా పాప స్కూల్ ఫీజే ఉందనుకోండి, ఎంత కట్టాలి, ఏం కట్టాలి, ఎందుకు కట్టాలి, దానికి సంబంధించినటువంటి జియోస్ ఏంటి, ప్రైవేట్ స్కూల్ అయితే జియోస్ ఏంటి, అవన్నీ నాకు తెలిసిన రోజున నేను గట్టిగా వెళ్ళి యాజమాన్యాన్ని నేను అడగగలుగుతాను. ఏమి తెలియని రోజున ఏం చేస్తా, ఎవరో పక్కన ఉండి పట్టుకొని ఇంకో 2 లక్షలు చెప్తున్నాడు, 2 లక్షలు కాదు కానీ 1,00,000 రూపాయలకు నువ్వు మాట్లాడవా అంటాను. సింపుల్. అక్కడ ఈయనేదో వచ్చి మధ్యలో నేను ఏదో చేసేసినా అనుకుంటాడు, 1,00,000 రూపాయలు నేను మినాయింపిచ్చేసిన అని చెప్పి ఫీలింగ్ మన దగ్గర కొడతాడు. ఆ 1,00,000 రూపాయలు మినాయించినందుకు ఒక 30,000 20,000 ఆయన తీసుకుని ఇది జరిగే తంతు చెప్తున్నాను. పెద్ద నేనేం ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీ గ్రీక్ అండ్ లాటిన్. ఇంత జరుగుతున్నప్పుడు ఆ చట్టం ఏదైతే ఉంది కదా, అవగాహన ఏదైతుందో అది మూలకు పడిపోయింది. నేను పోయి ఇంకోళ్ళకి చెప్తా, 2 లక్షలది 1,00,000 రూపాయలకి చేయించింది ఆయన అంట. సో ఇదంతా కూడా ఎవరైతే చట్టాలు చేస్తారో వారికి సరైన అవగాహన లేకపోవడం వల్ల అంటారు. చట్టాలు చేస్తారు వారు సరైన అవగాహన లేకపోవడం వల్ల. అధికారులు అనేటువంటివి డబ్బు సంపాదన ఇట్ ఈస్ అనదర్ బిజినెస్ లాగా అయిపోయింది. అది ఒక ప్రొఫెషన్ గా తీసుకోవట్లేదు శివ గారు. దట్స్ ది ప్రాబ్లం. రాజకీయాలు అనేటువంటివి నేను ఇందాక చెప్పినట్టుగా చాలా సీక్రెట్ ప్రొఫెషన్. అది ప్రజల బతుకులు మార్చగలిగేటువంటి ఒక బృహత్తర అవకాశం రాజకీయ నాయకుడికి ఉంటుంది. నిజంగా ఒక డాక్టర్ ఎట్లయితే ఒక మనిషిని బతికించగలడో సమాజాన్ని బతికించే ఖచ్చితంగా రాజకీయ నాయకుడే, నో డౌట్. సో అక్కడికి వస్తున్నాను. మనం సమాజం గురించి మాట్లాడుకున్నాం, రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం. ఈవేళ మీరు ఉన్న పార్టీలో కూడా కొన్ని అంశాలు చెప్పుకుంటూ వచ్చారు. సో అన్నిట్లో నాకు ప్రధానంగా అనిపించింది ఏంటంటే పాలించేవాడు కనుక పర్ఫెక్ట్గా ఉంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి అన్న వేళ అంటున్నారు. దేశం మన తర్వాత మాట్లాడదాం. ఒక రాష్ట్రం ఉంది, ఒక రాష్ట్రానికి ఒక సరైన సూపర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. వ్యవస్థని ఎన్ని సంవత్సరాల గాడిలో పెట్టగలుగుతాడు? ఇట్ డిపెండ్స్. యాక్చువల్గా ట్రూగా మాట్లాడితే మనం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒక వ్యవస్థని మనం గాడిలో పెట్టగలవా లేదా అనేటువంటి దాన్ని ఒక క్షణానికి పక్కన పెడితే అసలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ప్రజలకు అనుకూలంగా మరచగలిగామా లేదా అనేటువంటిది, ప్రజలకు ఉపయోగకరంగా మరల్చగలిగామా లేదా అనేటువంటిది ఒక చిన్న అవగాహన మనం తీసుకుంటే శివ గారు,
అది కూడా వ్యవస్థలో మార్చడంలో భాగమే అది కూడా. నేను దాన్ని కొంచెం నేరో డౌన్ చేసి కస్టమైజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. తీసుకుంటే ఐ థింక్ అట్లీస్ట్ ఒక నాయకుడికి మనం మినిమం ఒక ట్రూగా మాట్లాడితే ఒక 5-year term to 9 to 10 year term, అంటే 2 terms బేసికల్గా. కానీ అందులో ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉంటుందో, నేను మీ కొంచెం ఎక్స్టెన్సివ్గా చెప్తా. ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉంటుందో మనం కొంచెం we should be able to show the results then. We should be able to explain people what we have been doing, what we are planning to do and all that. And also అది ఎప్పుడైతే ప్రజలకు కరెక్ట్గా రీచ్ అవుతుందో అప్పుడు ప్రజలు మనల్ని నమ్ముతారు. అప్పుడు కొంచెం కొద్దో గొప్ప మార్పు వస్తుంది. కొద్దో గొప్ప మార్పు వచ్చిన దాన్ని వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఆ పార్టీ చేసింది కాబట్టి నేను చెయ్యాను అనకుండా కంటిన్యూ చేసేటువంటి ఒక సహృదయం ఉండాలి. మీరు గమనిస్తే ఇదివరకు రాజకీయాల్లో అంటే మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఒక రకమైనటువంటి నిబద్ధత ఉండేది, ఒక రకమైనటువంటి ఆన్సరబిలిటీ ఉండేది. కాంగ్రెస్, టీడీపీ లేదా కాంగ్రెస్, జనతా పార్టీ ఇవన్నీ కూడా బద్ధ శత్రువులైనా సరే మీరు ఒక పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రిగా మీరు ఏదన్నా చేస్తే వచ్చిన వెంటనే నేను దాన్ని మార్చేవాళ్ళం కాదు, కంటిన్యూ చేసేవాళ్ళం. అది స్టేట్లోనే ఉండేది. అవును, స్టేట్లోనే ఉండేది, సెంటర్లో కూడా ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అసలు అట్లా ఎక్కడా లేదు. మరి తెలుగు రాష్ట్రాలతో ఇంకా దరిద్రంగా తయారైంది. మీరు ఏదన్నా చేశారు అంటే దాన్ని కంప్లీట్గా తుడిచేయాల్సిందే. నేను దాన్ని మొత్తం తుడిచేసి దాన్ని అసలు నామరూపాలు లేకుండా చేసేసి మళ్ళీ కొత్తది నేను తీసుకొస్తానంటారు. మీరు ఉండేది ఎంతకాలం? 5 ఏళ్ళు ఉంటారు. మళ్ళీ మీరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చింది అనుకోండి, మళ్ళీ అదే పని చేయాలా? సో ఇక్కడ అల్టిమేట్గా నష్టపోయేది ఎవరు? ప్రజలు కదా. ఆబ్వియస్లీ ప్రజలే. సో అక్కడికి వచ్చినట్టయితే మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం మనం. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి 2004 వరకు ఉన్నారు. సో మీరు చెప్పినటువంటి 9 సంవత్సరాలు ఉన్నారు. నాకు తెలిసినప్పుడు మీరు కాలేజ్ డేస్లోనూ లేదంటే పిహెచ్డీ సమేత చేస్తూ ఉంటారు. ఎక్కడ ఉన్నా సరే మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక ఐడియా ఉంటుంది కదా మీకు. ఆ 9 సంవత్సరాల్లో ఈయన సాధించిన ప్రగతి ఏంటి అండ్ వ్యవస్థలో ఎంత మార్పు తీసుకువచ్చాడు? ఇప్పుడు మనం చాలా అంశాలు డిస్కస్ చేసాం. ఇందులో మహిళల పట్ల సమాజంలో పెరిగిన గౌరవం ఎంత, మహిళల పట్ల నేరాలు తగ్గింది ఎంత, విద్యా వైద్యం మెరుగైంది ఎంత, రోడ్లు ఎంత బాగా ఉన్నాయి అండ్ అవినీతి అన్నది ఎంత తగ్గింది. నేను మీకు కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. విత్ ఫిగర్స్ అయితే ప్రాబబ్లీ వీ కెనాట్ గివ్, బట్ ఎగ్జాంపుల్స్ రూపకంగా సామాన్యుడికి అర్థమయ్యేలాగా చెప్తే చాలు. రూపకంగా చెప్తాం. ఇప్పుడు ఆ రోజున 94, 95 when we are talking about those days, 92, 91, 92 నుంచి మనం కనుక తీసుకుంటే విద్యా వ్యవస్థలో ఫస్ట్ విద్య గురించి మాట్లాడుకుందాం. విద్యా వ్యవస్థలో ఏమైందంటే అయితే డాక్టర్ లేదా ఇంజనీర్, నిజంగా అంటే ఆ లెవెల్ వరకు వెళ్తే కనుక, నేను అప్పుడు కాలేజ్లో ఉన్నాను, అయితే డాక్టర్ లేదా ఇంజనీర్ ఆడికి వస్తే ఎంసెట్లో వస్తేనే తోపు, లేదంటే ఏం లేదు. ఇంకా స్మాష్. ఆర్ట్స్లోకి వెళ్ళావంటే అసలు నీకు ఏమీ లేదన్నటువంటి ఒక విపరీతమైనటువంటి ఒక ధోరణి వచ్చేసింది ప్రజల్లో. వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి వరల్డ్ సిచ్యువేషన్స్కి దృష్ట్యా దానికి మనల్ని మనం అన్వయపరుచుకుంటూ ఒక రకంగా చెప్పాలి అని అంటే అప్పుడేం నడుస్తోంది? కంప్యూటర్ యుగం నడుస్తోంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తోటి ఆ రోజున ఒక కోర్స్ తీసుకొచ్చారు. బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని ఒక కోర్స్ తీసుకొచ్చారు. తీసుకొచ్చి దాన్ని ఇన్ అలైన్మెంట్ విత్ ఇంజనీరింగ్ తీసుకొచ్చారు. అంటే వాళ్ళు ఏవైతే సబ్జెక్టులు చదువుతారో వీళ్ళు కూడా అదే సబ్జెక్టులు చదువుతారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా వీళ్ళకి ఉంటుంది. బట్ దిస్ ఇస్ అ నార్మల్ డిగ్రీ, దట్ ఈస్ అ ఇంజనీరింగ్ డిగ్రీ. అందులో రాలేని వాళ్ళు ఇందులోకి వచ్చారు. 3 years అసలు బొంబార్డ్మెంట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అండి, బొంబార్డ్మెంట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. ఈరోజు మరి ఆ బీసీఏ ఏమైపోయింది? ఎక్కడ లేదు. నేను చెప్తాను, నేను దానికే వస్తున్నాను. నేను ఆయన ఒక అవగాహనతో దాన్ని తీసుకొచ్చారు. ఒక లాంగర్ టర్మ్ విజన్ తోటి దాన్ని తీసుకొచ్చి దాన్ని చేసిన తర్వాత మెల్లిమెల్లిగా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏం చేశాయంటే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు, తీసేయాలి దాన్ని. సింపుల్. అంటే వాళ్ళు తీసేయడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే, తీసేయడం అని అంటే వాళ్ళకి దాన్ని ఇప్పుడు యూ హ్యావ్ టు ఆల్వేస్ కస్టమైజ్ అండి. కస్టమైజేషన్ టెక్నిక్స్ లేవు ఇక్కడ. మీకు నేను చెప్పే మాట, బీబీఏలు తర్వాత బీబీఏ వచ్చింది, బీసీఏ తర్వాత బీబీఏ వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఎంబీఏ వాజ్ ఇన్ బూమ్లో ఉండింది. తర్వాత మెల్లిమెల్లిగా కిందకు వచ్చేసారు మళ్ళీ. కానీ ఈ కస్టమైజేషన్ చాలా ఇంపార్టెంట్. బీసీఏ ఒక 5 years ఇట్ డిడ్ వండర్స్. సార్ అధికారంలో ఉన్నప్పుడు 5 years చాలా. బీసీఏ చేసిన వాళ్ళు పీజీ చేయాలంటే అప్పుడు ఏముంది?
బయటికి వెళ్ళారు ఎంఎస్లో, ఎందుకంటే అది 4 year కోర్స్. నేను అదే చెప్తున్నాను, ఇన్ అలైన్మెంట్ విత్ ది అదర్ ఇంజనీరింగ్. బయటకు వెళ్లకుండా ఇక్కడే ఉండి చదువుకోవాలి అన్నప్పుడు ఎంసీఏ నాకు తెలిసి అయితే నాకు తెలిసి అయితే బీసీఏ చేసిన వాళ్ళు ఎంసీఏకి ఎలిజిబుల్ కాదు నాకు తెలిసి. ఐ థింక్ వాళ్ళ కోసం మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ పెట్టినట్టు ఎంఎస్ఐఎస్ పెట్టారు. నేను అదే చెప్తున్నాను. సో ఈ మేడ్ ఇట్ 10+2+4 ఆ సిస్టమ్ తీసుకొచ్చారు మనకి. ఇంజనీరింగ్ డిగ్రీతో ఈక్వల్గా సిస్టమ్ తీసుకొచ్చారు. దట్ హెల్ప్డ్ ఇన్ జాబ్స్, దట్ హెల్ప్డ్ ఇన్ అబ్రాడ్ ఆపర్చునిటీస్, దట్ హెల్ప్డ్ ఇన్ ఇన్ హౌస్. ఇక్కడ కూడా మనకి చాలా ఆపర్చునిటీస్ పిల్లలకు ఓపెన్ చేశారు. ఎప్పుడైతే మనకి ఇక్కడ లోకల్గా కూడా ఫారిన్ కంపెనీస్ వచ్చి ఇక్కడ పెట్టడం అవంటే ఆ ఫీల్డ్లోకి, ఐటీ ఫీల్డ్లోకి వి జస్ట్ ఇంట్రూడెడ్ లైక్ ఎనీథింగ్ ఎట్ దట్ పర్టిక్యులర్ పాయింట్. ఒక పాయింట్, అది ఒకటే ఎగ్జాంపుల్ చెప్పాను నేను. అలానే మహిళా అభ్యున్నతి విషయానికి మనం వస్తే, ఆ రోజున ఇఫ్ యూ రిమెంబర్ అసలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం. అంతకు ముందర కూడా ఆయన అన్నగారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అసలు ఆసియాకు కానీ, అంటే ఒక రకంగా విమెన్ ఎంపవర్మెంట్, ఏదైతే మహిళా సాధికారత అనేటువంటి ఒక పదాన్ని వాళ్ళ రోజున విచ్చలవిడిగా వాడతారు ఒక్కొక్క వాళ్ళు, కానీ ఆ పదాలకి నిజమైనటువంటి ఒక అర్థం చెప్పింది ఆ రోజున ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు, తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, పీపుల్ విల్ అగ్రీ విత్ మీ ఆన్ దట్. మహిళా సాధికారత ఓన్లీ ఎస్హెచ్జీస్ అనే కాకుండా అక్కడ మీరు అక్కడ ఓన్లీ నాట్ గివింగ్ దమ్ ఏంటి అని అంటే ఏదో వాళ్ళకి రుణాలు ఇచ్చేసి వాళ్ళని ఏదో చిన్నగా చేసుకోమని కాదు, వాళ్ళకంటూ వాళ్ళు చేసేటువంటి ఒక బిజినెస్ ఆపర్చునిటీ క్రియేషన్ ఏదైతే చేశారో వీళ్ళు, దట్ వాజ్ హ్యూజ్. దాంతోపాటుగా పర్యావరణానికి సంబంధించి ఇవాళ రోజున స్వచ్ఛ భారత్ అని ఏదైతే కాలర్లు ఎగరేసుకొని చెప్తున్నటువంటి వాళ్ళందరికీ ఆ రోజున జన్మభూమి మర్చిపోయారు. ఎవరో అవసరం అక్కర్లేదు దానికి. మా నాన్నగారు టీచర్, మా నాన్నగారు లెక్చరర్. ఆ రోజున ఆయన అంత లెక్చరర్ అయ్యండి ఖచ్చితంగా కూడా ఒక రకంగా మేము అప్పుడు అనుకునేవాళ్ళం, ఏంటి ఊరికే ఊళ్ళలో పల్లెటూళ్ళలోకి పోయి పలుగుపార్ల పట్టుకుని చేస్తాడేంటి అని, అంటే అంత స్థాయిలో కూడా మేము ఆలోచించాం. అండ్ ఒక రకంగా ఉద్యోగుల్లో ఒక విధమైనటువంటి వ్యతిరేకత కూడా తెలుగుదేశం పార్టీ మీద కలగడానికి కూడా ఆ రోజునది ఒక రీజన్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సో అలా చాలా 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 రెవల్యూషనరీ ఐడియాస్ తీసుకొచ్చినటువంటి చరిత్ర మనం చూసాం. ఇంకోటి ఏంటి అని అంటే, ఆ రోజున అవి మనం రెవల్యూషన్ అనుకున్నాం, కొంతమందికి నచ్చలేదు, తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది కూడా. కానీ ఇవాళ రోజున వీఆర్ సీయింగ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఇట్. 100% అగ్రీ విత్ యూ. సో 1995 నుంచి 2004 వరకు అన్న టైంలో బెస్ట్ చాలా వరకు చెప్తున్నాను, గుడ్, హ్యాపీ. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉంది? ఆయన ఎప్పుడు చేసినట్టే పాలన చేశాడు, ఆయన డిఫరెంట్గా చేయలే. అదే విజన్, అదే ఆలోచన, అదే. కానీ టీడీపీలో ఉన్న చాలా మంది న్యూట్రల్గా, ఐ మీన్ ఇప్పుడు మీరు టీడీపీలో ఉన్నారు, అంతకుముందు న్యూట్రల్ అనుకుందాం. సో నేను కూడా ఆవేలో ఉన్నాను కాబట్టి నాతో సహా చాలామంది కూడా ఏమన్నారంటే, గతంలో చూసిన చంద్రబాబు ఇప్పుడు చూడలేకపోతున్నాం అయ్యా అన్నారు. ఆవేళ మీకు ఏమైనా అనిపించింది? నేను ఐ వుడ్ పుట్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే అండి. నేను అలా అంటే ఆ రోజున ఆయన చూసిన విజన్, ఇవాళ ఆయన చూసిన విజన్ ఒకటే. అంటే దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ దట్. విజన్లో డిఫరెన్స్ లేదు, ఐడియాలజీలో డిఫరెన్స్ లేదు. ఎగ్జిక్యూషన్ ఇస్ డిఫరెంట్. డెఫినెట్లీ ఎస్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దట్ టర్మ్. బట్ ఎగ్జిక్యూషన్ డిఫరెంట్. ఎందుకంటే ప్రాబబ్లీ ఒక రకంగా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు అయి ఉండొచ్చు, ఆ రోజున ఉన్నటువంటి వ్యవస్థ డిఫరెంట్గా అయి ఉండొచ్చు, ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థ డిఫరెంట్గా అయి ఉండొచ్చు. కానీ ఐ ఆల్వేస్ హ్యావ్ ఎ కంప్లైంట్ విత్ సార్. నేను పార్టీలోకి రాకముందర నాకు ఆ కంప్లైంట్ ఉండేది. పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా నేను కపుల్ ఆఫ్ టైమ్స్ అయితే ఈ కంప్లైంట్ అనే అన్నాను దాన్ని. నేను అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా డెవలప్మెంటు, విజను, ఏం చేద్దాము, ప్రజలకు ఏ రకంగా మనం మంచి చేద్దాం అనేటువంటి ధోరణిలో ఆయన వెళ్తాడు. పార్టీ, రాజకీయాలు, కార్యకర్తలు, నాయకులు ఎవరు మనకు వెన్నుపోటు పొడుస్తున్నారు, ఎవరు మన వెనక ఏం చేస్తున్నారు, మనం మళ్ళీ అధికారంలోకి వస్తామా రామా ఏంటి, ఇవన్నీ ఆలోచించడం. ఆయన ఓడిపోయిన తర్వాత ఇవన్నీ ఆలోచిస్తాడు. దాన్ని చాలా మంది పశ్చాత్తాపడుతున్నారు ఇప్పుడు అంటారు, మళ్ళీ అధికారంలోకి మన నార్మలే. సో నేను ఏమంటున్నా అంటే అదే చెప్తున్నాను నేను మీకు, దట్ ఈస్ హౌ అ ట్రూ లీడర్ ఈజ్ అంటాను నేను. రాజకీయాలకి నిజంగా నిర్వచనం నేను ఆనెస్ట్లీ ఇఫ్ యూ టేక్ మీ, నన్ను పక్కకు జరిపి ఒక టీడీపీ నాయకురాలుగా కాకుండా ఒక జోత్స్నుగా మీరు అడిగినా సరే నేను కూడా అదే అంటాను. సో మరి ఇదే రాజకీయాలు అనేటువంటివి మన కేవలం ప్రజలకి సేవ చేయడానికి, ప్రజలకి మంచి చేయడానికి, ప్రజల స్థాయిని పెంచడానికి ఒక వారధిలా ఉండాలి తప్పించి
ఇంకొక రీజనింగ్. సో చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్న ఆ వార్తని క్రియేట్ చేస్తూ ఉంటాడు, అంతేనా మీ ఉద్దేశం? దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. మరి అమరావతి అనే క్యాపిటల్ సిటీకి సంబంధించి కావచ్చు, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కావచ్చు, చంద్రబాబు నాయుడు మీద ఆయన ప్రభుత్వంలో పనిచేసిన మంత్రుల మీద ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలను పట్టుకొని ఈరోజు ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ ముందుకెళ్తూ ఉంది. అమరావతిని అక్కడ ఆపేసింది, పోలవరం వచ్చేసి కేంద్రం కూడా మోకాలు అడ్డుతూ ఉంది. ఈ రెండింటి సందర్భాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు గతంలో మీరు టీడీపీలోకి రావడానికి ముందు ఖచ్చితంగా ఏదో ఒక ప్రూఫ్ ఉంటేనే జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా మాట్లాడతాడు, ఖచ్చితంగా ఏ ఒక్కరిని వదలడు. ఎందుకంటే గతంలో టీడీపీ ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చింది, తిరిగి ఇస్తాడు, ఆయనే చెప్పాడు తిరిగి ఇస్తాను, ఇప్పుడు ఇస్తున్నాడు అన్నారు. డెఫినెట్గా నేను ఐ విల్ గివ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, ఎందుకంటే ఐ నీడ్ టు గివ్ క్లారిటీ ఆన్ దట్. నేను ఆ రోజున అన్నమాట కూడా ఒకటే, ఏమన్నాను అని అంటే డెఫినెట్గా ఒక ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి ఆరోపణలు చేసి కేసులు వేస్తున్నాను అని అంటే డెఫినెట్గా నీ దగ్గర ఏదో సాలిడ్ ప్రూఫ్ ఉంటే నేను, అండ్ ఐ స్టిక్ టు దట్. ఇవాళ రోజున కూడా నేను దానికే స్టిక్ అయ్యేమంటున్నా అంటే మీ దగ్గర ఏదో సాలిడ్ ప్రూఫ్ ఉంటేనే మీరు ఆరోపణలు చేస్తుంటారు అని ఆ రోజున అన్నా, ఈ రోజున అదే అంటున్నా నేను. అందుకే ఆ ప్రూఫ్ ఏంటో బయట పెట్టండి అని అన్నా నేను. ఇవాళ అదే ఉందని మీరు అనుకుంటున్నారా? బయట పెట్టండి అంటున్నా నేను. ఆ రోజున ఉందని అనుకుంటున్నారా? ఉందని అనుకుంటున్నారా అని అంటే నేను అన్నమాట అదే. లేనిది ఒక ప్రతిపక్షంలో బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇష్టారాజ్యంగా నోరు పారేసుకోడు కదా అంటాను నేను. పారేసుకున్నాడని చాలా మంది అంటున్నారు. అది ఇప్పుడు నేను ఏమన్నా అన్నా అనుకోండి, నేను టీడీపీలో వచ్చాను కాబట్టి ఈ మాట అన్నాను అనుకుంటారు, కానీ నేను ప్రజలు గుర్తించాల్సింది అదే. ఇష్టారాజ్యంగా ఆ రోజున కనుక ఆయన నోరు పారేసుకోకపోతే ఇవాళ రోజు నేను అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం దాటింది. ఆల్మోస్ట్ 2 సంవత్సరానికి వచ్చేస్తాడు. ఇంకో 5-6 నెలలు అయితే 4-5 నెలలు అవుతాను. ఇప్పటి వరకు నాట్ అ సింగిల్ స్టెప్ అహెడ్ కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శివాలు ఎత్తిపోయి ఊగినటువంటి మనుషులు ఇవాళ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వ్యవస్థలన్నీ మీ చేతిలోనేగా, అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. సిఐడి ఉంది, పోలీసులు ఉన్నారు, అందరూ మీ చేతిలో ఉన్నప్పుడు మీరు చేసినటువంటి ఆరోపణని మీరు ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోయారు? నేను ఆ రోజున న్యూట్రల్గా ఉన్నప్పుడు ఒకటే మాట మాట్లాడా, ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఒకటే మాట మాట్లాడుతున్నా. మీరేం లేనిదైతే అంటే మేమే చెయ్యం కాబట్టి నేను అది చేయను, పర్సనల్గా నేను అది చేయను. ఇవాళ పార్టీకి సంబంధించి కూడా ఎప్పుడూ కూడా వితౌట్ ప్రూఫ్ ఎప్పుడూ పార్టీ కూడా ఏ రకమైనటువంటి ఆరోపణ చేసింది లేదు తెలుగుదేశం పార్టీ. అలాంటి సర్కమ్స్టాన్సెస్లో మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మీరు అలాంటిది ఏదో మీ దగ్గర సాలిడ్ ప్రూఫ్ ఉంటేనే చేస్తారు కదా అనేటువంటి అనుమానాన్ని ఆ రోజు వ్యక్తం చేశాను. ఈ రోజున పోనీ నేను అదే వ్యక్తం చేస్తున్నాను. నాకు వచ్చినటువంటి అనుమానం కాదు, యావత్ ప్రజానీకానికి వచ్చినటువంటి అనుమానం. అందరూ కూడా ప్రూఫ్ ఉండబట్టి ఎంత గట్టిగా అంటున్నారని అనుకుంటున్నారు. అయ్యా ఉంటే చూపించు, మేము నమ్ముతాము. ఆ రోజున అన్నావు, నేను ఆ రోజున అదే అన్నాను, ఇవాళ అదే అంటున్నాను. ఇంకొక విషయం, జగన్ ఎవరిని వదలడు అనేటువంటి మాట ఏదైతే నేను ఆ రోజున అన్నానో దానికి నేను ఒక్కటే మాట చెప్పాను. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన మీద విపరీతంగా ఎక్కడెక్కడెక్కడ నాట్ టీడీపీ చేసిందా ఇంకోళ్ళు చేసిందా అని కాదు, ఆ రోజున ఆయన మీద చేసినటువంటి ఆరోపణలన్నీ అండి దానికి సంబంధించినటువంటి ప్రూఫ్లతో కూడినటువంటి ఆరోపణలే జరిగాయి. ఆ రోజున చేసినప్పుడు వెండటా పాలిటిక్స్ అనేటువంటివి ఎప్పుడూ సరికావు. వదల్డు అంటే దట్ వాజ్ ఇన్ ఎ వెరీ సర్కాస్టిక్ వే దట్ ఐ సెడ్ దట్ ఈస్ రాంగ్. రాజకీయాల్లో అది రాజకీయం కాదు. వెండటా పాలిటిక్స్ ఎప్పుడూ కూడా పద్ధతి కాదు, అది అసలు మనం చేయకూడదు. ఇవాళ రోజున నేను గనక రాజకీయాల్లో నేను ఉంటే నా ప్రత్యర్థిని 4 తిట్లు తిట్టి అమ్మనా బూతులు తిడితేనే అది రాజకీయం అనుకుంటే తప్పు. ఇంకొక విషయం ఏంటంటే వెండటా పాలిటిక్స్ అనేది అయితే నేను అన్నాను, అమరావతిలో మీరు ఏదో జరిగింది అని అన్నారు, ప్రూఫ్లు ఉంటేనే మీరు అట్లా అంటారనే మాట మేము మాట్లాడాం. ప్రూఫ్లు ఉన్నాయి అన్నారు, ఎగిరి గంతేశారు. ఇవాళ వరకు ఒక ప్రూఫ్ బయట పెట్టలేదు. ప్రూఫ్ బయట పెట్టినప్పుడు ఇవాళ వరకు అమరావతి మీద మీరు ఎందుకు అట్లాంటి ఒక స్టేటస్ కోన్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? లేదా ఇంకా వర్స్ట్గా మాట్లాడాలంటే మేము అసలు అమరావతిని తీసేస్తాం, 3 రాజులను పెడతామని చెప్పి ఒక కొత్త కోణం తీసుకొచ్చారు అక్కడికి. నిజంగా మా పార్టీ అప్పుడు హయాంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఏదన్నా తప్పే చేసింది అనుకోండి, ఆ తప్పును ఒక్కదాన్ని అట్లా పక్కన పెట్టేసి ఆ తప్పును ఒక్కదాన్ని మీరు ఎత్తు చూపుతూ మిగతా కార్యక్రమాలు చేయొచ్చుగా. అది ఎందుకు చేయట్లేదు మీరు? బికాజ్ యూ డోంట్ వాంట్ టు కంటిన్యూ వాట్ చంద్రబాబు నాయుడు హ్యాస్ స్టార్టెడ్. సార్ ప్రజలంతా కూడా ఖచ్చితంగా గమనించాలి, అది కూడా గమనించాలి నేను కోరుకుంటూ ఉన్నా. అయితే సైబరాబాద్ అనే ఒక మహానగరాన్ని సృష్టించాడు చంద్రబాబు నాయుడు, నో డౌట్. ఒకప్పుడు ఇక్కడ ఎవరైతే అదేం లేదు ఆయనకేం రాదు అదేనేది అన్న వాళ్ళు చాలాసార్లు ఒప్పుకున్నారు కూడా, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్స్లో కూడా.
అంత గొప్ప చంద్రబాబు అమరావతి విషయంలో ఫుల్ ప్లెడ్జ్డ్ వేలో ఎందుకు వెళ్ళలేకపోయాడు? ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు దాన్ని ఆపటానికి ఎంతో కొంత ఆయన పర్ఫెక్ట్ వేలో స్టెప్స్ తీసుకోకపోవటం వల్లే అన్నటువంటి ఒక అపవాదాన్ని ఆయన మూట కట్టుకున్నాడు ఈరోజు. సైబరాబాద్ జరిగినప్పుడు అంటే ఆ టైంలో పార్టీ మంచి నెంబర్ ఆఫ్ ఇయర్స్ అధికారంలో ఉందండి. గాట్ దట్ ఆపర్చునిటీ. సార్కి కానివ్వండి, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కానివ్వండి, ఒక ఆపర్చునిటీ వచ్చింది. మనం స్టార్ట్ చేసిన దాన్ని ఫుల్ఫిల్ చేసి ఒక రిజల్ట్ ఇచ్చేటువంటి ఒక ఆపర్చునిటీ అప్పుడు వచ్చింది. మొన్న అది జరగలేదు. అండ్ ఇంకోటి ఏమీ జరగలేదు అనేటువంటిది చాలా బలంగా వాళ్ళు తీసుకెళ్లారు. చాలా జరిగింది అనేటువంటి దాన్ని ఎంతైతే మేము బలంగా తీసుకెళ్ళగలిగామో అది వాళ్ళు మేనేజ్ చేశారనేటువంటిది నా వాదన. కొన్ని చోట్ల ప్రాబబ్లీ మేము కూడా బలంగా తీసుకెళ్ళలేకపోయాము అనేటువంటిది. ఇక్కడ మెయిన్ ఏంటంటే మేడం అంతా కూడా ఆలోచిస్తుంది, చంద్రబాబు స్టార్ట్ చేశాడు, అది ఆగకూడదు. కానీ వేరే వాళ్ళు వచ్చి ఆపేదాకా వ్యవహారం వచ్చింది అంటే ఆపకుండా ముందుకు తీసుకెళ్లాలన్న వేళ ఆయన చట్టాలు చేయలేకపోయాడు అనేసి అంటున్నారు. ఈరోజు అమరావతిలో వేల ఎకరాలు ఇచ్చిన రైతులు కూడా అదే మాట అంటున్నారు. కొంతమంది, నాట్ అందరూ, కొంతమంది మాత్రం ఆయనే కరెక్ట్గా చేస్తుంటే మాకు ఈ తిప్పలు ఎందుకు అయ్యాయి ఈరోజు అంటున్నారు. హీ వెంట్ అంటే అది బ్లైండ్గా అనుకున్నాడా అప్పుడు హైదరాబాద్ ఎలా అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెకండ్ టైం కూడా నేను గెలిచాను, సో బ్రహ్మాండం ముందుకు తీసుకెళ్ళాను కాబట్టి అమరావతి కూడా ఇక్కడ కూడా నేను రెండోసారి వస్తాను, నేను తీసుకెళ్తాను అన్న వేళ ఉండిపోయాడు ఆయన. నేను ఇందాక మీకు మాట చెప్పాను, ఆయన ఆలోచన చేస్తుంటే ప్రాబబ్లీ ఇంకొంచెం స్ట్రాటజికల్గా వెళ్ళేవాళ్ళేమో నిజంగా మాట్లాడితే. ఆయన సెకండ్ టైం అధికారం గురించి కానీ అసలు నిజంగా మేము అధికారంలోకి వస్తామా రామా, వైఎస్ఆర్సీపీ వచ్చేస్తుందా అనేటువంటి ఆలోచన చేయకుండా హీ వెంట్ బై ది ప్రొసీజర్. ట్రూగా మీరు చూడండి, అక్కడ జరిగినటువంటి ల్యాండ్ అక్విజిషన్ కానివ్వండి, రైతులకు ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ విషయంలో కానివ్వండి, కన్స్ట్రక్షన్ విషయంలో కానివ్వండి, అక్కడ ఇవాళ రోజున ఏవైతే రీప్స్ అండ్ బెనిఫిట్స్ మనం తీసుకుంటున్నామో దాని విషయంలో కానివ్వండి, సింపుల్గా అసలు అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థను కూడా మీరు తీసుకుంటే ఇవాళ రోజున ఇట్ ఈస్ సో ఫుల్ ప్రూఫ్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఆ ఫుల్ ప్రూఫ్ ఎవరికి ఫుల్ ప్రూఫ్గా చేశారు? నిజంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బెనిఫిషియరీస్ ఉంటారో వాళ్ళకి ఫుల్ ప్రూఫ్గా చేశారు ఆయన. అక్కడ డెఫినెట్గా ల్యాక్ ఆఫ్ టైం అంటాను నేను దాన్ని అయితే. ఐ వోంట్ సే ఎనీ రాంగ్ స్టెప్ బై సార్, బట్ దట్ ఈస్ డెఫినెట్లీ ల్యాక్ ఆఫ్ టైం. ల్యాక్ ఆఫ్ టైం అని మీరు అంటున్నారు. అనుకున్న అంటే మరలా మనం వస్తాం కదా, అప్పుడు ఇంకా బెస్ట్ వేలో తీసుకెళ్ళవచ్చు అన్న వేళ ఈయన అనుకున్నాడని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ ది ప్రాసెస్ శివ గారు. ఆయన ప్రాసెస్లో వెళ్ళారు, ప్రాసెస్ని ల్యాగ్ చేయలేదు, అట్లానే ప్రాసెస్ని స్పీడప్ చేయలేదు. స్పీడప్ చేయకపోవటం అనేది ఒక ప్రాబ్లం నేను అంటున్నాను. లేదంటే ఫుల్ ప్లెడ్జ్డ్ ఇంకెవరు వచ్చింది దీన్ని ఆపకూడదు అన్న వేలో స్టెప్స్ అని తీసుకుంటే బాగుండేది అని అంటున్నాను. నేను అదే చెప్తున్నాను, ఆయన ఆలోచన చేయలేదనే కదా. ఆయన మేము మళ్ళీ అధికారంలోకి వస్తామా రామా అనేటువంటి ఆలోచన చేయకుండా ప్రజలకు ఏదో చేసేయాలనేటువంటి ఒక ఐ షుడ్ సే ఒక దున్లో వెళ్ళిపోయారు ఆయన. రాజకీయాన్ని పక్కన పెట్టేసి ఓన్లీ డెవలప్మెంట్ ఏదో చేసేయాలి ప్రజలకి, నేను ఇట్లాంటి 2004లో ఏదైతే ఆలోచించారో ఇప్పుడు కూడా అదే ఆలోచించారని చెప్పేసి అనిపిస్తూ ఉంది. నో ప్రాబ్లం. సో ఫైనల్గా కన్క్లూజన్కి వద్దాం మేడం గారు. మీరు టీడీపీకి వచ్చి ఉన్నారు, చక్కగా చదువుకున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. తెలంగాణలో పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? మీరు జాతీయ స్థాయిలోనే అధికార ప్రతినిధిగా ఉన్నారు టీడీపీకి సంబంధించి. మీ వాయిస్ ఏ రకంగా పార్టీకి బలం చేకూరబోతుంది అంటారు? ఒకటి, పార్టీ మీకు ఏ రకంగా బలం, మీరు పార్టీకి ఏ రకంగా బలం? రైట్, దట్స్ అ గుడ్ క్వశ్చన్. పార్టీ నాకు ఏ రకంగా బలం అని అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా జ్యోత్స్ను ఒక్కటి సాధించేది కొంచెమే ఉంటుంది, జ్యోత్స్ను ఒక వ్యవస్థగా మారి సాధించేది చాలా ఉంటుంది. టీడీపీ ఒక వ్యవస్థ, చాలా పటిష్టమైనటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థలో జ్యోత్స్ను ఉన్నప్పుడు జ్యోత్స్నకి చాలా చాలా బలం చేకూరుతుంది. డెఫినెట్గా దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ టుడే. ఇంకోటి, పార్టీకి ఎలా బలం చేకూరుస్తామంటే, పార్టీకి మనం ఎంత నిస్వార్థంగా పనిచేసుకుంటూ ముందరికి వెళ్తామో డెఫినెట్గా అక్కడే బలం వస్తుంది. ఇంకోటి, ఇవాళ రోజున మేము ఎట్లా ముందరికి వెళ్తామంటే ఒకటే కాన్సెప్ట్, పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో మూల సిద్ధాంతాలు ఏంటి తెలుగుదేశం పార్టీ అంటే, రాజకీయం అనేటువంటిది ప్రజాసేవ మాత్రమే, బిజినెస్ కాదు. ఇంకోటి, రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రజల చుట్టూ తిరగాలి. ఇంకా ఆ స్టేట్మెంట్స్ తీసుకురావాలంటే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, అవన్నీ అన్నగారు ఇచ్చిన స్టేట్మెంట్స్. ఆ స్టేట్మెంట్స్కి అనుగుణంగా ఇవాళ రోజున ప్రతి గడపకి తెలుగుదేశం పార్టీ వెళ్తుంది. ఖచ్చితంగా ప్రతి గడపకి తెలుగుదేశం పార్టీ వెళ్తుంది. ఏదైతే ప్రజల్లో తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి
ఒక ఐ వుడ్ సే హోప్, దాని నమ్మకం, హోప్, ఒక ఆశ. ఎందుకంటే ఏ రోజైనా సరే బడుగు బలహీన వర్గాలకు కానివ్వండి, అందులో ప్రప్రథమంగా మహిళలకు కానివ్వండి, ఒక స్థాయిని క్రియేట్ చేసింది, అసలు రాజకీయ రంగ ప్రవేశం అనేటువంటిది కల్పించింది, ఇన్ఫ్యాక్ట్ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్లో ఇంక్లూడ్ చేసింది, అసలు ఒక స్థాయికి తీసుకొచ్చిన పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే. ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. అందుకే ఇన్నేళ్ళైనా సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, సెపరేట్గా ఫామ్ అయినటువంటి తెలంగాణలో కానివ్వండి, ఇన్నేళ్లుగా ఆల్మోస్ట్ ఐ థింక్ మోర్ దాన్ 15 yearsగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇంకా బలమైనటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. బలం అని అంటే వీళ్ళు చెప్పే అంకెల గారడీలో బలం అనట్లే. మీరు ఏ గ్రామానికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, మీకు తెలుగుదేశం పార్టీ జెండా కనపడుతుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనపడతాడు. అక్కడ ఏదన్నా ప్రజా సమస్య ఉంటే ఫస్ట్ వెళ్ళి కండు వేసుకొని నిలబడేది అక్కడ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో మనం కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే యావత్ ప్రజానీకం వర్షాల వల్ల, వరదల వల్ల ఇబ్బందులు పడుతుంటే ఏవైతే అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ కానివ్వండి, ప్రతిపక్షం అని చెప్పుకునేటువంటి బీజేపీ, కాంగ్రెస్ కానివ్వండి, దుబ్బాక బై ఎలక్షన్లు, ఎమ్మెల్సీ ఎలక్షన్లను తిరుగుతున్నటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ మాత్రమే గ్రౌండ్లోకి వెళ్ళి ఏ రైతుకి ఎంత నష్టం జరుగుతున్నది అని చెప్పి గ్రౌండ్లోకి వెళ్ళి పనిచేస్తున్నారు. ఏ ఇంటికి ఎంత నష్టం వాటిల్లింది, ఇక్కడ ఏదైతే ఫ్లడ్ రిలీఫ్ కింద నేను 10,000 ఇస్తా అని చెప్పి కాలేజ్ వేసుకుని తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, అయ్యా నువ్వు ఇచ్చే 10,000 ప్రజలకు చేరతలేవు, ఎవరైతే లబ్ధిదారులు ఉండాలనో వాళ్ళకి చేరతలేవు అనేటువంటిది అక్కడ ప్రజలతో మమేకమై వాళ్ళ పోరాటంలో మా గళం విప్పుతున్నాం. మేము ప్రజా సమస్యల మీద మా గళం విప్పుతున్నాం. అన్ని పార్టీలు రాజకీయం చుట్టూ తిరుగుతున్నాయి, టీడీపీ మాత్రమే ప్రజాసేవ చుట్టూ తిరుగుతుంది. సో అటువంటి పార్టీలో మీరున్నారు, ఖచ్చితంగా మీకు అతి పెద్ద బలం అవుతుంది. సో జ్యోత్స్న గారు ఏ రకంగా టీడీపీకి బలం అవుతున్నారు? టీడీపీకి జ్యోత్స్న గారు ఏ రకంగా బలం అవుతున్నారు అని అంటే ఒకటే, జాతీయ అధికార ప్రతినిధిగా అంటే మీ భుజస్కంధం చాలా పెద్ద బాధ్యత పెట్టారు. ప్రజా సమస్యల మీద గళం విప్పడం అంతే. అంతకు మించి ఇంకా మనం పార్టీకి ఉన్నటువంటి బలం ఏం లేదండి. సో ప్రజాసేవ గతంలో ఎలాగైతే చేశారో ఇప్పుడు కూడా అదే చేస్తూ కూర్చొంత వాయిస్ వినిపించేటప్పుడు టీడీపీ అని వినిపిస్తే చాలు. టీడీపీ అని వినిపించడం కన్నా కూడా నేనేమంటాను అని అంటే, ఆటోమేటికల్గా మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నప్పుడు ఆటోమేటికల్గా జ్యోత్స్న అంటే టీడీపీ, టీడీపీ అంటే జ్యోత్స్న, కార్యకర్తలు, నాయకులు ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటికల్గా. మీరు గళం విప్పని రోజున ఏది జరగదండి, గళం విప్పితేనే అది జరుగుతుంది. సో విన్ విన్ సిచ్యువేషన్ వైజ్ మీరు ముందుకెళ్ళబోతున్నారు టీడీపీ. జ్యోత్స్న గారు ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు, ప్రతి వ్యక్తి ఒక ఛానల్ అని. ఎందుకంటే అటువంటి స్మార్ట్ ఫోన్స్ ఈరోజు అందరి చేతుల్లో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసే వైసీపీ వాళ్ళు టీడీపీ మీద చేసిన ఆరోపణల్ని, ఏకంగా ఆరోపణలు కాదు నిజాలే, టీడీపీ వాళ్ళు తప్పు చేశారు అన్న వేళ ప్రజలకు బలంగా వైసీపీ వాళ్ళు తీసుకెళ్లారు. దానివల్ల 2019లో అంత భారీ ఓటు మూట కట్టుకోవాల్సి వచ్చింది. ప్రతిసారి కూడా టీడీపీ వాళ్ళు చెప్పేదండి, కార్యకర్తలే మా బలం, టెక్నాలజీ మా బలం, ప్రపంచవ్యాప్తంగా కూడా మాకు మంచి టెక్నాలజీ సోర్సెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఆ రోజు ఎందుకు ఫెయిల్ అయ్యారు, దాని నుంచి ఇప్పుడు రియలైజ్ అయ్యారా లేదా, ఎలా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు? ఫెయిల్యూర్ అని కూడా నేను అంటే ఐ వుడెంట్ యూజ్ దట్ టర్మ్, బట్ ఎస్ వి ల్యాగ్డ్ అంటాను నేను. కొంచెం వెనకబడినటువంటి మాట వాస్తవం. అందుకే ఇవాళ రోజున మీరు కనుక చూస్తే డెఫినెట్గా సోషల్ మీడియాలో టీడీపీ అనేటువంటిది ఇవాళ రోజున రియల్గా కూడా ఒక ప్రభంజనంలాగా ముందరికి వెళ్తుంది. ఎందుకు ఆ మాట చెప్తున్నావు అని అంటే, ఐ స్టిక్ టు అవర్ పాలసీ దట్ మా కార్యకర్తలే మా బలం. మనం ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏం చెయ్యాలి, ఎట్లా చేయాలి అనేటువంటి ఆలోచనతోనే మనం ముందరికి వెళ్ళాం. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేస్తున్నాం మనం. దాన్ని కరెక్ట్గా తీసుకెళ్లడంలో కొద్ది గొప్ప ఇదివరకు ఫెయిల్ అయ్యాం. దాన్ని ఫెయిల్ కూడా కానీ నేను అందుకే ల్యాగ్ అయ్యామంటాను నేను. దాన్ని ఇప్పుడు కాకుండా ఎక్కడికక్కడ సీ మా డిజిటల్ వింగ్ ఉంది. మా లాంటి వాళ్ళని చాలామందిని ఎక్కడెక్కడైతే ఇమ్మీడియట్గా ఒక ఇష్యూ జరుగుతుందో దాన్ని మాట్లాడుతున్నాం. అధికార ప్రతినిధులుగా మాట్లాడుతాం, మేమనే కాదు, ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇన్ ద పార్టీ, కార్యకర్త దగ్గర నుంచి అధినాయకుడు వరకు కూడా ఎవ్రీ వన్ ఈజ్ యాక్టివ్, నాట్ ఓన్లీ ఇన్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ప్రజల దగ్గర. నేను ఇందాక మీరు కన్నా ఒకటే ఎండ్ లైన్ నేను ఏమన్నాను, ప్రజా గళం అన్నాను నేను. ఆ గళం అది ఎలక్ట్రానిక్ మీడియా రూపంలో ఉండొచ్చు, ప్రింట్ మీడియా రూపంలో ఉండొచ్చు, సోషల్ మీడియా రూపంలో ఉండొచ్చు. ప్రజల దగ్గరికి మా గళం ఖచ్చితంగా మేము తీసుకెళ్తున్నాం. ఏం జరుగుతుంది చెప్తాం, అదొక్కటి మేము చెప్పగలిగితే చాలు, అదే చెప్తున్నాం మేము. ఆ రోజేమో
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని మీరు అనుకున్నారు, బట్ అది కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి ఈరోజు ఆల్రెడీ రిలీజ్ అయినట్టు నాకు అనిపిస్తుంది. ఓకే, కంక్లూజన్ చేసే ముందు జస్ట్ స్ట్రైట్ 2 క్వశ్చన్స్. తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది లీడర్లుగా తయారవుతున్నారు, వారు వేరే పార్టీలోకి వెళ్ళేసి పదవులు అలంకరిస్తూ ఉన్నారు. జోష్నా కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయాలంటే ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉండాలి. ఒక మంచి రాజకీయ పార్టీలో ఉండి అన్నీ నేర్చుకొని ఒక మంచి పొజిషన్ వస్తే బెస్ట్ ఇవ్వగలం అనుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఇక్కడ టీడీపీ తరఫున అన్నీ నేర్చుకున్నారు, బెస్ట్ క్వాలిటీస్ వచ్చేసి బెస్ట్ లీడర్గా ఎలివేట్ అయిపోయి అన్నారు, కానీ అధికారం రాలేదు, అధికారం వేరే వాళ్ళ చేతిలో ఉంది. అప్పుడు వేరే సైడ్ వెళ్తారా వెళ్ళరా? ఆనెస్ట్లీ ఎందుకో చెప్తాను. సిద్ధాంతాలు నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఐఎమ్ మేడ్ ఫర్ దాట్. డెఫినెట్గా సైద్ధాంతిక పరంగా నాకు చాలా అలైన్ అయినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే మీరు గమనిస్తే అధికారంలో 15 ఏళ్ళ నుంచి లేకపోయినా తెలంగాణ తెలుగుదేశంలో డెఫినెట్గా ఐ వాంట్ టు బీ అ చేంజ్ మేకర్ అండ్ ఐ వాంట్ టు బ్రింగ్ బ్యాక్ దట్ ఏమంటారంటే గ్లోరీ ఏదైతే మనం అంటాం చూసాము తెలుగుదేశం పార్టీకి, అది తేవాలనే నా శ్రమ అంతా లేదా నా ఎఫర్ట్ అంతా కూడా. సిద్ధాంతాలకి విరుద్ధంగా నేను ఎప్పుడు వెళ్ళనండి. ఓకే, ఫైన్ మ్యామ్. పార్టీ పరంగా ఎలా ముందుకు వెళ్తారు ఏంటనేది మీ ఇష్టం, బట్ సమాజానికి ఎంతో ఉపయోగపడే విధంగా, సమాజాన్ని ఉద్ధరించే విధంగా, గొప్ప మార్పులు తీసుకొచ్చే విధంగా జోష్నా గారు ముందుకు వెళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ మ్యామ్.